AP Mega DSC SGT 2025 Online Test Series Program. DSC ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. SGT మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. మార్చి 10వ తేదీ నుండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రారంభం. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి DSC అభ్యర్థి నమ్మకం S&S. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 8883946666. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ పబ్లికేషన్స్. సో మన గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా 7th క్లాస్ సెమిస్టర్ 2 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 8th క్లాస్ సెమిస్టర్ 1కి చిన్న కారణాల వల్ల మనకి కొద్దిగా డిలే అయింది. సో 8th క్లాస్ సెమిస్టర్ 1 పేపర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మీరు గమనిస్తే, క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే క్రింది వాటిలో సరైనవేవి అన్నాడు. పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయా? ఓకేనా. హోల్ నంబర్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అన్నాడు. నార్మల్గా సంవృత ధర్మం అంటే A.B = C అయినప్పుడు ఏబీలు రెండు ఏ సెట్ ఆఫ్ నంబర్స్ అవుతాయో, ఏ సమితికి చెందుతాయో, సి కూడా అదే సమితికి చెందాలి. అంటే ఏబీలు రెండు పూర్ణాంకాలు అయితే సి కూడా పూర్ణాంకం అవ్వాలి. ఏబీలు రెండు పూర్ణ సంఖ్యలు అయితే సి కూడా పూర్ణ సంఖ్యలు అవ్వాలి. ఇలా అవ్వాలి. వీడేమంటున్నాడు, పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా సంవృతం అవుతుందా అన్నాడు. ఇప్పుడు నేను ఒక 2 పూర్ణాంకాలు తీసుకుంటా, 4, 5. సంకలనం చేసా, అడిషన్. 4, 5 చేస్తే ఎంత వచ్చింది? 9. 4, 5 పూర్ణాంకాలే, 9 కూడా పూర్ణాంకమే కదా. ఎస్, పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా సంవృతం అవుతాయి. హోల్ నంబర్స్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్. పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సంవృతం అవుతాయి అంటున్నాడు. చూస్తే ఇప్పుడు నేను మళ్ళీ 2 పూర్ణాంకాలు తీసుకుంటా. 5 ఒక పూర్ణాంకం, 8 ఒక పూర్ణాంకం, 2 హోల్ నంబర్స్. ఈసారి వ్యవకలనం సప్రాక్షన్ అంటున్నాడు. సప్రాక్షన్ చేస్తే 5 - 8 -3 వచ్చింది. 5 పూర్ణాంకము 8 పూర్ణాంకం, కానీ మైనస్ చేస్తే వచ్చిన -3 మాత్రం పూర్ణాంకం కాదు, హోల్ నంబర్ అనేది కాదు. కాబట్టి మనకు వ్యవకలనం ద్వారా మనకు సంవృత ధర్మం అనేది పాటించదు. ఓకేనా. హోల్ నంబర్స్ డస్ నాట్ సాటిస్ఫై ద క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండర్ సప్రాక్షన్. మీరు అనొచ్చు, సార్ మీరు 5 - 8 తీసుకున్నారు, అదే 8 - 5 తీసుకుంటే 3 వస్తుంది కదా. అప్పుడు 8 పూర్ణాంకము, 5 పూర్ణాంకము, 3 కూడా పూర్ణాంకమే కదా. ఇట్లా తీసుకుంటే పూర్ణాంకాల్లో -3 ఉండదు, రుణ సంఖ్యలు ఉండవు. కాబట్టి మనం అట్లా తీసుకోవద్దు అంటున్నావు. మరి ఇట్లా తీసుకోవచ్చు కదా అంటావేమో. నువ్వు ఒక ప్రాపర్టీ ఫాలో అవ్వడం అంటే అన్ని సందర్భాల్లోనూ ఫాలో అవ్వాలి. ఒకసారి ఫాలో అయ్యి ఒకసారి ఫాలో కాకుండా ఉండకూడదు. సో అంటే ఒక్క సందర్భంలో ఫెయిల్ అయినట్టే. సో నేను 5, 8 తీసుకున్నా -3 వచ్చింది. 5, 8 పూర్ణాంకాల్లో ఉంటాయి, కానీ -3 పూర్ణాంకాల్లో ఉండదు. పూర్ణాంకాల్లో రుణ సంఖ్యలు ఉండవు. కాబట్టి పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించవు. హోల్ నంబర్స్లో -3 ఉండదు కాబట్టి హోల్ నంబర్స్ డస్ నాట్ సాటిస్ఫై. ఇక్కడ సాటిస్ఫై అంటున్నాడు, తప్పు. పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా సంవృత ధర్మం కాదు అంటున్నాడు, సంవృతం కాదు అంటున్నాడు. హోల్ నంబర్స్ డస్ నాట్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ అన్నాడు. మీరు గమనిస్తే 2 హోల్ నంబర్స్ తీసుకుందాం. 4, 1, 0, 1. ఇంటూ చేస్తే 0నే వస్తున్నది. ఓకేనా. గుణకారం చేసాము, మల్టిప్లికేషన్ చేసాము. 4 పూర్ణాంకం, 0 పూర్ణాంకం. ప్రోడక్ట్ చేస్తే వచ్చిన 0 కూడా పూర్ణాంకమే కదా. అంటే పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. వీడు నాట్ కాదు అంటున్నాడు. సో వీడు తప్పు చెప్తున్నాడు. పూర్ణాంకాలు భాగహారం దృష్ట్యా సంవృతం కాదు అన్నాడు. హోల్ నంబర్స్ డస్ నాట్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ అన్నాడు. మీరు గమనిస్తే మనం డివిజన్ చేస్తున్నామండి. హోల్ నంబర్స్ తీసుకున్నాము, డివిజన్ చేస్తున్నాం. ఉదాహరణకి 5/10 2 పూర్ణాంకాలు తీసుకున్నా.
నాకు వచ్చింది 0.5 వచ్చింది. 5 పూర్ణాంకము 10 పూర్ణాంకం కానీ వచ్చిన 0.5 పూర్ణాంకం కాదుగా. పూర్ణాంకాల్లో హోల్ నెంబర్స్లో నీకు డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉండవుగా, దశాంశ భిన్నాలు ఉండవు కదా. ఎస్, కాబట్టి ఇది కూడా వాస్తవంగా అయితే పాటించదు అని చెప్పాలి. కానీ వాడేం చెప్తున్నాడు, వాడదే చెప్తున్నాడు, సంవృతం కాదు అనే చెప్తున్నాడు. వాడు కూడా పూర్ణాంకాలు భాగాహారం దృష్ట్యా సంవృతం కాదు అని చెప్తున్నాడు. అంటే వాడు కరెక్ట్గా చెప్తున్నట్టే. ఓకేనా. సో అసలు సంవృత ధర్మం అంటే ఏంటంటే మనం 2 తీసుకుంటాము, ఆ రెండింటిని ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇంటూ చేసినా డివైడెడ్ బై చేసినా ఏదో ఒక ఫలితం వస్తుంది. ఫలితం రావడం గురించి కాదు, నువ్వు తీసుకున్నవి 2 పూర్ణాంకాలు అయి ఉంటే వచ్చేది కూడా పూర్ణాంకమే అవ్వాలి. కూడిక చేసినప్పుడు 2 పూర్ణాంకాలే, వచ్చింది కూడా పూర్ణాంకమే. కాబట్టి సంకలనం దృష్ట్యా పూర్ణాంకాలు పాటిస్తాయి. వ్యవకలనం చేస్తే -3 వచ్చింది, పూర్ణాంకం కాదు కాబట్టి పాటించవు. గుణకారం చేస్తే ఖచ్చితంగా పూర్ణాంకమే వస్తుంది, ఏం కాదు, పాటిస్తాయి. భాగాహారం చేసినప్పుడు, డివిజన్ చేసినప్పుడు దశాంశ భిన్నాలు డెసిమల్ ఫ్రాక్షన్స్ వస్తాయి కాబట్టి పాటించవు. సో వీడు కూడా ఏమంటున్నాడంటే భాగాహారం దృష్ట్యా సంవృతం కాదని అంటున్నాడు. కరెక్ట్గానే చెప్పాడు. అంటే వీడు ఓవరాల్గా సరైనవి ఏం చెప్పాడంటే A1 D1 2 మాత్రమే కరెక్ట్గా చెప్పాడు. 3/7 - 6/11 + A - 8/21 + 5/22 అన్నాడండి. క్లియర్గా ఒక్కసారి గమనిస్తే ఇక్కడ 7, 21 ఇవి 2 కూడా కసాగ్ కట్టడానికి అనుకూలంగా ఉన్నాయి. 3/7 - 8/21 ప్లస్ ఇంటూ మైనస్ కార్డ్ రాసుకున్నా ఇవి 2 కూడా అనుకూలంగానే ఉన్నాయి. ప్లస్ 5/12 ప్లస్ 5/22 ప్లస్ ఇంటూ మైనస్ 6/11 ఈ రెండింటినీ ఒక పార్ట్గా తీసుకున్నా. ఎందుకంటే 7వ ఎక్కంలో 21 వస్తుంది, 7, 21 కసాగ్ ఈజీ కట్టచ్చు. 11వ ఎక్కంలో 22 వస్తుంది, 11కు 22కు ఈజీ కసాగ్ కట్టచ్చు. 7కు 21కి కసాగు, 7వ ఎక్కంలో 21 వస్తుంది కాబట్టి 21 కసాగు. 7తో 21 3 సార్లు, 3 3 9. 21తో 21 ఒక్కసారి, 1 8. ఇక్కడ చూస్తే 11వ ఎక్కంలో 22 వస్తుంది. సో ఇంకా 11 వదిలేయచ్చు, 22 కసాగు. ఎప్పుడైనా 2 నంబర్లు తీసుకున్నప్పుడు వాటిల్లో ఒక ఎక్కంలో ఇంకో నెంబర్ వస్తుంది అని నీకు అనిపించినప్పుడు వాటిలో చిన్నదాన్ని వదిలేయడమే, పెద్దదే కసాగు అవుతుంది. 11వ ఎక్కంలో 22 వస్తుంది కాబట్టి 11 వదిలేయి, 22 కసాగు. ఓకేనా. ఇలా తీసుకుంటాం. ఇప్పుడు 22తో 22 ఒకసారి, 1 5 5. 11తో 22 2 సార్లు, 2 6 12. 9 - 8 అంటే 1/21. ఇక్కడ 5లో 12 తీస్తే -7 ప్లస్ ఇంటూ మైనస్ 7/22. సో 21, 22 కసాగ్ ఎంత? ఇవి 2 ఒకే ఎక్కంలో పోవు కాబట్టి ఇంటూ చేస్తే సరిపోద్ది. ఇంటూ చేయడం అంటే 21 22 అంటే 462. మనం ఎప్పుడైనా సరే కసాగ్ కట్టేటప్పుడు డినామినేటర్స్ని ఇంటూ చేసామంటే ఇంకా ఎన్నిసార్లు పోతాయని చూడబడలేదు, క్రాస్ మల్టిప్లై చేస్తే చాలు. ఎప్పుడైనా నువ్వు కట్టిన కసాగు హారాల లబ్ధమైతే నువ్వు మళ్ళీ ఎన్నిసార్లు పోతాయని చెక్ చేయబడలేదు, క్రాస్ మల్టిప్లై చేస్తే చాలు. 22 1 22 మైనస్ 21 ఏళ్ళ 147. 22లో 147 తీస్తే -125/462. -125/462. ఓకేనా. సో ఇలా మనం సింపుల్గా చేసుకుంటూ వస్తాం. ఇది చూడండి, 2/5 × -3/7 -1/14, 3/7 × 3/5 ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇక్కడ చూస్తే 2 3 -6, 7 5 35, -1/14, -3 3 9, 7 5 35. 35కు 14కు కసాగ్ ఎంత? 14కు 35కు కసాగ్ అంటే 7 2 14, 7 5 35, 5 2 10 70 అవుతుంది. LCM 70. 35తో 70 ఎన్నిసార్లు? 2 సార్లు. 2 6 ఎంత? 12 మైనస్. 14తో 70 ఎన్నిసార్లు? 5 సార్లు. ముందుంది మైనస్. 35తో 70 2 సార్లు, 2 9 18 మైనస్. ఓకేనా. కసాగ్ కడితే 70 వచ్చింది. 35తో 70 2 సార్లు,
ఎన్నిసార్లు పోయిందో దాంతో లవాన్ని గుణించాలి. 35తో 70 2 సార్లు, 2 6ల 12 మైనస్. 14తో 70 5 సార్లు, 5 1ల 5 మైనస్. 35తో 70 2 సార్లు, 2 9ల 18 మైనస్. అన్నీ చూస్తే 12 18 5 23, 23 12 35. అన్నీ మైనస్లే కాబట్టి -35/70 క్యాన్సిల్ చేస్తే 35 1ల 35 2ల. సో -1/2 ఈజ్ ద ఆన్సర్. -3/2 మరియు 5/3 మధ్యలో ఉండే అకరణీయ సంఖ్య ఏది అన్నాడు. ఎవరెవరి మధ్యలో ఉండాలి? -3/2కు అలాగే 5/3కు మధ్యలో ఉండాలి. మరి మధ్యలో ఉండాలి అన్నప్పుడు ముందు వీటి వాల్యూస్ కనుక్కుందాం. వీటి వాల్యూ అంటే సింపుల్గా అక్కడ ఒక జీరో పెట్టు పైన. అప్రాక్సిమేట్గా ఎంతో కనుక్కో. 30/2 అంటే 15, అప్రాక్సిమేట్ ఏం కాదు, మామూలుగానే 15. 50/3 అంటే 3 16ల 48 చాలు. 3 16ల 48 చాలు. వీళ్ళిద్దరి మధ్యలో ఉండాలి. ఎవరిద్దరి మధ్యలో ఉండాలి? -15కి +16కి మధ్యలో ఉండాలి. అంటే -15కి +16కి మధ్యలో ఎవరుంటారు? సంఖ్యారేఖ ఐడియా ఉండాలి నీకు. -15కి +16కి మధ్యలో ఎవరుంటారు? -15, -14, -13, -12, -12, -11, -2, -1, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 15 దాకా ఉంటాయి. సో ముందు అప్పుడు వీళ్ళ మధ్యలో ఎవరు ఉన్నారంటే వీళ్ళ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ కూడా ఒక జీరో పెట్టి 70/6. 6తో అంటే 6 1ల 6, మళ్ళీ 6 1ల 6, 11 సార్లు పోయింది. సింబల్ ఏముంది? మైనస్ ఉంది. -11. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా 0 పెట్టేస్తే 6తో 6 1ల 6, 5 మిగిలింది, 6 8ల 48, -18. ఓకేనా? 6 1ల 6, 11లో 6 పోతే 5 0, 6 8ల 48, -18 వచ్చింది. ఇక్కడ చూస్తే 50/2 అంటే -25. మీరు చెప్పండి, -15కి -16కి మధ్యలో -25 ఉంటుందా? -25 -15 కన్నా ఇంకా కూడా చిన్నది. ఇటు పక్క ఎక్కడ ఉంటుంది? -15, -16, -17, -18 ఇటు వెళ్తాయి. మైనస్లు ఎప్పుడు కూడా పెరిగితే ఇటు వెళ్తుంటాయి. ఓకేనా? -15, -16, -17. ఎందుకంటే -15 కన్నా -16 చిన్నది, -16 కన్నా -17 ఇంకా చిన్నది, -18 ఇంకా చిన్నది. సో -15కి -16కి మధ్యలో -11 ఉంటుంది. ఓకేనా? -15, 14, 13, 12, 11, -11 ఉంటుంది కదా, ఓకేనా? -11 ఆ మధ్యలో ఉంటుంది. -18 అంటావా? -15కి ఇటుపక్క -15, -16, -17 వీళ్ళిద్దరు మధ్యలో ఉండదు. -15కి ఎడం వైపు ఉంటుంది. ఓకేనా? -25 కూడా -15కి ఎడం వైపు ఉంటుంది. వీళ్ళిద్దరు మధ్యలో ఉండదు. సో వీళ్ళిద్దరు మధ్యలో ఉండేది -11. క్రింది వానిలో -5/6, -5/8లో మధ్యలో ఉండనిది ఏది అన్నాడు. సో సింపుల్ అండి. ఇక్కడ 0 పెట్టేసుకో. ఫస్ట్ నువ్వు 0 పెట్టుకుంటే 6 8ల 48 మైనస్ ఉంది కాబట్టి -8. 8 6ల 48 ప్లస్ కాబట్టి ప్లస్. -8కి 6కి మధ్యలో ఉండాలి. సో ఆప్షన్స్లోకి వస్తే 0 పెట్టేసాము. దానికన్నా ముందు ఇక్కడ క్యాన్సిలేషన్ చూడు. 8 3 6 4ల 24, 6 3ల 18 0. ఓకేనా? 2 2ల 4, 2 15ల 30, 15లో సగం అంటే 7.5 -7.5. ఈసారి నీకు ఎగ్జాక్ట్ వాల్యూ కూడా వచ్చేసింది. నువ్వు చెప్పు, -8కి 6కి మధ్యలో -7 ఉంటుందా? ఉంటుంది కదా. -8 -7 కదా, ఖచ్చితంగా తగ్గుతూ వస్తుంది కదా. అంటే నెంబరు తగ్గుతుందంటే వాల్యూ పెరుగుతుంది. -8 -7 ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలోనే -7 ఉంటుంది. ఇది చూస్తే 0 పెడితే 24తో 24 ఏళ్ళ 168 పోతుంది. 24 ఏళ్ళ 7 4 28, 7 2 14 2 16. సో -7 కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉండే నెంబరే. ఇక్కడ చూస్తే క్యాన్సిలేషన్ చూస్తే 2 ఏళ్ళ 2 12ల ఒక 0 పెట్టుకున్నామంటే 12 5ల 60, 12 5ల 60, 5 వచ్చింది. మరి 5 కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది కదా. 6 కన్నా ముందు ఎవరు ఉంటారు? 5 కదా.
6 కన్నా ముందు ఎవరు ఉంటారు? 5 కదా, 5 కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. మరి నన్ ఆఫ్ ద అబౌవ్, వీళ్ళిద్దరి మధ్యలో లేనిది, వాళ్ళిద్దరి మధ్యలో లేనిది ఏది అన్నాడు? నన్ ఆఫ్ ద అబౌవ్, ఏది ఉండదు. 6వ ప్రశ్న చూస్తే క్రింది వాటిని జతపరచండి అన్నాడు. ధర్మాల ప్రకారం అండి. ఇక్కడ మీరు గమనిస్తే ధర్మాలు ఈ లాస్ట్ డి ఆప్షన్ చూడండి, ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి. ఇదే ధర్మం? సహచర ధర్మం అంటారు దీన్ని. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు, అసోసియేటివ్ ప్రాపర్టీ. సెకండ్ ఆప్షన్లో బిలో చూడు, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. కనిపించిందా మీకు ఇది? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇది ఏ ధర్మం? ఇది స్థిత్యంతర ధర్మం అంటారు కదా దీన్ని. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అయితే దీన్ని ఏమంటారు? స్థిత్యంతర, కమిటేటివ్ ప్రాపర్టీ, కమిటేటివ్ ప్రాపర్టీ. తర్వాత నీకు చివరగా చూడు ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అన్నాడండి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, గుణకార తత్సమాంసం. గుణకార తత్సమాంసంగా ఎవరిని పిలుస్తారు? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని ఒకటిని పిలుస్తారు. ఇదిగో దీనికి ఎదురుగా ఉన్న ఒకటి గుణకార తత్సమాంసం. సో ఎక్కడున్నాయి ఆప్షన్లు చూడండి, డికి 1, సికి 3, బికి 2. డికి 1, సికి 3, ఓకేనా? డికి 1, సికి 3. ఎక్కడ లేదు ఇది? డికి 1, సికి 3, బికి 2, బికి 2 లేదా ఎక్కడ ఇది? ఓకేమ్మా. క్వశ్చన్ నెంబర్ 6, క్రింది వాటిని జతపరచండి అన్నాడు. దీంట్లో ఫస్ట్ వన్ గమనిస్తే ఇది -4/5 ఇంటూ 1, 1 ఇంటూ -4/5 ఈజ్ ఈక్వల్ టు -4/5. ఇది ఏంటంటే ఏ డాట్ ఈ చేసిన, ఈ డాట్ ఏ చేసిన ఏ వస్తుంది. దీన్ని తత్సమ ధర్మం అంటారు, దీన్ని తత్సమ ధర్మం అంటారు. ఓకేనా? దీన్ని తత్సమ ధర్మము అంటారు, ఐడెంటిటీ ప్రాపర్టీ అంటారు. సో ఇక్కడ మనకు ఒకటి ఉపయోగించాడు కాబట్టి తత్సమాంశం. ఇది గుణకార తత్సమ ధర్మం, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అదే A+0 వాడుంటే అది సంకలన తత్సమ ధర్మం, అడిటివ్ ఐడెంటిటీ అయ్యేది. సో ఇక్కడ ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ లాగుంది కాబట్టి ఇది గుణకార తత్సమ ధర్మం. వీడు కనుక 1 బదులు 0 వాడి A+0 ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A+E 0 ఈజ్ ఈక్వల్ టు 0+A ఫార్మేట్లో వాడుంటే అది సంకలన తత్సమ ధర్మం అయ్యేది. ఓకేనా? ఐడియా ఉంది కదా? సంకలన తత్సమ ధర్మం అంటే A+0 ఈజ్ ఈక్వల్ టు 0+A ఈజ్ ఈక్వల్ టు ఏ ఉండాలి. గుణకార తత్సమ ధర్మం అంటే A ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు ఏ ఉండాలి. ఇది సంకలన తత్సమానికి గుణకార తత్సమానికి ఉన్నటువంటి సంబంధం ఇది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది చూడండి, -13/17 ఇంటూ 2/7, -2/7 ఇంటూ -13/17. ఇది ఎలా ఉందంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ ఉంటే ధర్మాన్ని స్థిత్యంతర ధర్మం, కమిటేటివ్ లా అంటారు. మూడోది చూడు, -19/29, 29/-19. ఇవి రెండు పరస్పరం గుణకార విలోమాలు, పరస్పరం గుణకార విలోమాలు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లు. ఇవి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, గుణకార విలోమాలు. లాస్ట్ చూడు ఇది ఎలా ఉందంటే ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి. దీనిని మనం ఏమంటామంటే అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మము అంటారు. ఓకేనా? అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మము. సో ఏకి చూడు 3, బికి వచ్చి 2, సికి వచ్చి సి అనే దానికి వచ్చి 5, డి అనే దానికి వచ్చి 1. 3, 2, 5, 1 ఫస్ట్ ఆప్షన్. కింది వాటిని జతపరచండి అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేరు, దాని స్క్వేర్ రూట్. సింపుల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక నంబర్కి స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు లాస్ట్ అంకెలను బట్టి కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి 7921, దీనికి స్క్వేర్ రూట్ ఎంత చెప్పాలంటే సింపుల్ షార్ట్ కట్, లాస్ట్ నుంచి 2 అంకెలను ఒక భాగంగా విడగొట్టుకోండి, మిగిలిందంతా ఒక భాగంగా తీసుకోండి. ఈ లాస్ట్ నుంచి 2 అంకెల్లో 1ల స్థానంలో ఏముంది? 1.
మరి ఏ నంబర్లను స్క్వేర్ చేస్తే ఒకట్ల స్థానంలో 1 వస్తుంది? 1ను స్క్వేర్ చేసినా 1 వస్తుంది, 9ను స్క్వేర్ చేసినా 81 వస్తుంది. ఓకేనా? 1ను స్క్వేర్ చేసినా 1 వస్తుంది, 9ను స్క్వేర్ చేస్తే 81 కూడా 1 వస్తుంది. 1కి కానీ 9కి కానీ చివరిలో 1 వస్తుంది. సో ఇక్కడికి 1 ఎప్పుడు వస్తుందో రాసేసాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్ 79 అనేది ఏ స్క్వేర్లకు మధ్యలో ఉంది? 79 అనేది 7 స్క్వేర్ 8 స్క్వేర్ 64కి 9 స్క్వేర్ 81కి మధ్యలో ఉంటుంది. 79 అనేది 8 స్క్వేర్ 64కి 9 స్క్వేర్ 81కి మధ్యలో ఉంటుంది. వాటిలో చిన్నది ఏది? 8. వాటిలో చిన్నది ఏది? 8. ఇక్కడ రాసుకో. అంటే దీనికి స్క్వేర్ రూటు 81 అయినా అవ్వాలి, 89 అయినా అవ్వాలి. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నప్పుడు సింపుల్గా చూడు, ఈ రెండింటిని ఇంటూ చేయి. 8 9 ఎంత వచ్చింది? 72. ఈ 72 కన్నా ఇక్కడున్న నంబరు పెద్దదా చిన్నదా చూడు. ఈ 72 కన్నా ఇక్కడున్న నంబరు పెద్దది కాబట్టి పెద్దది ఆన్సర్ 89. అంటే 7921కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 89. ఓకేనా? రైట్. అదే రెండోది తీసుకో. 4489. దీనికి స్క్వేర్ రూట్ ఎంత అన్నాడు. సో 2 భాగాలు చేసుకో. లాస్ట్ నుంచి 2 అంకెలు ఒక భాగం, మిగిలింది ఒక భాగం. ఇక్కడ లాస్ట్లో 9 ఉంది. 9 అంటే ఏ నెంబర్లను స్క్వేర్ చేస్తే 9 వస్తుంది? 3ను స్క్వేర్ చేసినా 9 వస్తుంది. చివరిలో 7ను స్క్వేర్ చేస్తే కూడా 49 వస్తుంది. నెక్స్ట్ 44 ఏ స్క్వేర్లకు మధ్యలో ఉంది? 44 అంటే 6 స్క్వేర్ 36కి 7 స్క్వేర్ 49కి మధ్యలో ఉంటుంది. వాటిలో చిన్నది ఏది? 6. ఆ చిన్నది ఇక్కడ రాసుకో. 63 కానీ 67 కానీ స్క్వేర్ రూట్ అవుతుంది. అయితే 63 67 చూడు, ఈ రెండింటిని ఇంటూ చేయి. 6 ఏళ్ళు ఎంత? 42. దీనికన్నా ఇక్కడున్న నంబరు పెద్దదా చిన్నదా? 42 కన్నా 44 పెద్దది కాబట్టి పెద్ద నెంబర్ ఆన్సర్. సో దీనికి ఆన్సర్ 67 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 2304 ఇచ్చాడు. దీన్ని కూడా స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే లాస్ట్ నుంచి 2 అంకెలను ఒక భాగంగా తీసుకో. సో 4 ఉంది లాస్ట్లో. 4 అంటే 2ను స్క్వేర్ చేసినా 4 వస్తుంది, 8ని స్క్వేర్ చేసినా 64 4 వస్తుంది. 23 ఏ స్క్వేర్లకు మధ్యలో ఉంది? 4 స్క్వేర్ 16కి 5 స్క్వేర్ 25కి మధ్యలో ఉంది. 4 5లు ఎంత? 20. సో 20 కన్నా ఇక్కడ ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి పెద్దదే ఆన్సర్. మామూలుగా అయితే 4కు 5కు మధ్యలో ఉంది కాబట్టి చిన్న నెంబర్ 4 తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. ఇక్కడ రాశాక 4 5లు ఎంత చెక్ చేస్తాం? 20. ఇక్కడ 20 కన్నా ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి 23 పెద్దదే ఆన్సర్ అవుద్ది 48. సో దీనికి ఆన్సర్ 48. అంటే మనకేంది? ఏకి 1, ఏకి 2, బికి 1, సికి 4. 2 1 4 ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్. నిశ్చితం కారణం ఇచ్చాడు చూడండి. 12 + 22 + 30 ఇది 12 22 కాదు, మీకు ఎగ్జామ్లో కరెక్ట్గానే ఇచ్చున్నారు. ఇక్కడ మాత్రం చూసుకోండి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్, ఇవి స్క్వేర్లు అమ్మ. పక్కన 12 2 అటు ఇచ్చారు. ఇది 49 స్క్వేర్. ఓకేనా? 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ అండ్ సో ఆన్ 49 స్క్వేర్ = 40425. అయితే రీజన్ ఏమంటున్నానంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం n × n + 1 × n + 2/6 అన్నాడు. ఇది అక్షరాల తప్పు. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి సూత్రం సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఫార్ములా n × n + 1 × 2n + 1/6. ఇది ఫార్ములా. సో వీడు ఆర్ తప్పిచ్చాడు, రీజన్ తప్పిచ్చాడు. ఇంకా మనకు అయిపోయింది. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్, ఒకటే ఆప్షన్ ఉంది. ఓకేనా? మనకు ఆప్షన్లో చూడు, ఏ ఆర్లు 2 సరైనవి అని ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఏ ఆర్లు 2 సరైనవి అని ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఏ తప్పు కానీ ఆర్ కరెక్టే అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. కానీ మనకేమైంది తెలిసిందంటే ఆర్ తప్పు అని ఒకే ఒక్క ఆప్షన్లో ఉంది, 4th ఆప్షన్. అంటే నువ్వు ఇదంతా చెయ్యాలా సార్, నాకు టైం వేస్ట్ అవుతుంది కదా అని అడగబడలేదు, చేయబడలే. ఒకవేళ చెయ్యాలంటే ఎలా చేయాలి? 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + అండ్ సో ఆన్ 49 స్క్వేర్ అంటే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా
n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. n అంటే 49, n ప్లస్ 1 అంటే 49 ప్లస్ 1 50, 2n ప్లస్ 1 అంటే 2 49 98 ప్లస్ 1 99 బై 6. 6 అంటే 3 రెళ్ళ 6, 3 మూళ్ళ 9, 3 మూళ్ళ 9. 2 అంటే 2 25ల 50. సో 25 ఇంటూ 49 అంటే 25 50లు అయితే 1250, ఒక 25 తక్కువ ఉంది కాబట్టి 1225 ఇంటూ 33. 1225 ఇంటూ 3 చేస్తే 3675 ఇంటూ 11 మిగులుతుంది. ఓకేనా, 11తో మల్టిప్లై చేస్తే 5, 5 7 12, 7 6 13 1 14, 6 3 9 1 10, లాస్ట్లో 3 1 చేస్తే 4. ఓకేనా, 40425. ఎస్, ఏ కరెక్టే, ఏ ఏమో కరెక్టే, మనం చెప్పింది కరెక్టే, ఏ సరైనది, ఆర్ తప్పు. ఓకేనండి, కింది వాటిని జతపరచమన్నాడు. ఓకేనా, ఇక్కడ n+1 ఉన్నాయి, n² n+1² మధ్య ఉండే పూర్ణ సంఖ్యలు అడిగాడు. ఇలా ఎప్పుడైనా 2 వరుస సంఖ్యలు ఇచ్చి వాటి వర్గాల మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి, ఇలా ఎప్పుడైనా 2 వరుస సంఖ్యలు 2 కన్సిక్యూటివ్ నంబర్స్ ఇచ్చి వాటి వర్గాల మధ్యలో, వాటి స్క్వేర్స్ మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి అని గనక అడిగితే, వర్గాల మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయని అడిగితే ఫార్ములా చూడండి, వాటిల్లో చిన్న నంబర్ని ఇంటూ 2 చేయాలి. 2 ఇంటూ 90 180, అంటే 90² 91² మధ్యలో ఉండే పూర్ణ సంఖ్యలు 180. 99కి 100కి 99² 100² మధ్యలో ఉండే పూర్ణ సంఖ్యలు ఎన్ని అంటే 2 ఇంటూ చిన్న నంబర్ 99, 2 99ల 198. వీళ్ళ మధ్యలో ఉండే పూర్ణ సంఖ్యలు 198. 12 13 మధ్యలో ఉండే ఎన్ని, 12² 13² మధ్యలో 2 12ల 24 పూర్ణ సంఖ్యలు ఉంటాయి. లాస్ట్ 25 26 తీసుకుంటే 25² 26² మధ్యలో 2 ఇంటూ చిన్న నంబర్ 25, 2 25ల 50 పూర్ణ సంఖ్యలు ఉంటాయి. సో ఏ అనేదానికి 2, బి అనేదానికి 1, సి అనేదానికి 5, డి అనేదానికి 3. 2153, 2153 ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. 1 + 3 + 5 + 7 + 9 అండ్ సో ఆన్ 23 దాకా ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు x² అన్నాడు. అయితే 1 + 3 + 5 + 7 + 9 + 11 అండ్ సో ఆన్ 19 దాకా ఇచ్చాడు, n² అన్నాడు. నార్మల్గా ఏంటంటే బేసి సంఖ్యలు ఎన్ని బేసి సంఖ్యలు ఉంటే అంత స్క్వేర్ వస్తుంది. మొదటి 2 బేసి సంఖ్యల మొత్తం 2², మొదటి 3 బేసి సంఖ్యల మొత్తం 3². మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి, అంటే ఇది 12². ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి, అంటే ఇది 10². అంటే x ప్లేస్లో 12, n ప్లేస్లో 10, x ప్లేస్లో 12, n ప్లేస్లో 10, 12, 10. ఏ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్. ఓకే, ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 2352 సో దట్ ద రిజల్ట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్. 2352కు ఏ కనిష్ట సంఖ్యను గుణించిన ఫలితము సంపూర్ణ వర్గం అవుతుంది అన్నాడు. ఎప్పుడైనా ఒక సంఖ్య ఇచ్చి దేంతో గుణిస్తే వర్గం అవుతుంది, దేంతో భాగిస్తే వర్గం అవుతుంది అన్నప్పుడు ప్రధాన కారణాంక లబ్ధం వాడాలి. అంటే దీన్ని ప్రధాన కారణాంకాలుగా విడగొట్టాలి. సో 2 1 2, 2 1 2, 2 7 14, 2 6 12, 2 5 10, 2 8 16, 2 8 16, 2 2 4, 2 9 18. ఓకేనా, మళ్ళీ 2 4 8, మళ్ళీ 2 1 2, 2 4 8, 2 7 14, 7 2 14, 7 1 7, 7 3 21, 3 1 3. అన్ని ప్రధాన సంఖ్యలతోనే చేయాలి. సో 2 2 సార్లు ఉంది,
2 స్క్వేర్, మళ్ళీ ఇంకో 2 సార్లు ఉంది, మళ్ళీ 2 స్క్వేర్, మళ్ళీ ఇంకో 7 2 సార్లు ఉంది, 7 స్క్వేర్, లాస్ట్లో 3 ఒక్కసారే ఉంది. ఇప్పుడు ఇది పరిపూర్ణ వర్గం కాదు, ఎందుకంటే అందరికీ స్క్వేర్లు లేవు. మరి ఇది పరిపూర్ణ వర్గం కావాలంటే 3కు కూడా స్క్వేర్ కావాలి. 3కు కూడా స్క్వేర్ కావాలంటే ఇంకొక 3తో గుణించాలి. వాడు కూడా దేంతో గుణించాలన్నాడు? 3తో గుణిస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, క్రింది వానిలో సరైనవేవి? 6, 9, 15లతో భాగించబడే అంటున్నాడంటే అది కసాగు లెక్క. భాగించబడే అతి చిన్న వర్గ సంఖ్య 3600 అన్నాడు. ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6, 9, 15 ఈజ్ 3600 అన్నాడు. మామూలుగా 6, 9, 15 వీటితో భాగించబడే అన్నాడు కాబట్టి మనం కసాగు కడితే 3 రెళ్ళ 6, 3 మూళ్ళ 9, 3 5ల 15, 3 రెళ్ళ 6, 6 మూళ్ళ 18, 18 5ల 90. ఇలా 90 అని రాసుకోకుండా 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 తీసుకో. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎవరైనా స్క్వేర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్, 3 స్క్వేర్ అవుతుంది, ఇంకా 2 ఉంది, ఇంకా 5 ఉంది. వీడేమంటున్నాడంటే ఈ మూడిటితో భాగించబడే అన్నాడు కాబట్టి కసాగు కట్టాం. వాడు భాగించబడే అని మాత్రమే అనలేదు, చిన్న వర్గ సంఖ్య అని కూడా అన్నాడు. ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై అన్నాడు. డివిజబుల్ బై అన్నాడు కాబట్టి ఎల్సిఎం కట్టాం. లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు కాబట్టి ఇది స్క్వేర్ అయ్యేటట్టు కూడా చూడాలి. మరి ఆల్రెడీ దీంట్లో స్క్వేర్ అయ్యింది ఎవరు? 3 స్క్వేర్. మరి మిగతా వాళ్ళు స్క్వేర్ అవ్వలేదు కదా. మరి మిగతా వాళ్ళని ఏం చేయాలా? ఎవరికైతే స్క్వేర్లు లేవో వాళ్ళకి మనమే స్క్వేర్లు పెట్టాలి. ఎందుకంటే దాన్ని ఒక పరిపూర్ణ వర్గంగా మార్చాలి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చాలి అంటే ఎవరికైతే స్క్వేర్లు లేవో వాళ్ళకి మనమే స్క్వేర్లు పెట్టాలి. అప్పుడు అది హోల్ స్క్వేర్ అవుతుంది. 3 ఇంటూ 2 ఇంటూ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 రెళ్ళ 6 5ల 30 స్క్వేర్ అవుతుంది. 30 స్క్వేర్ అంటే 900. అంటే ఈ మూడిటితోటి నిశ్శేషంగా భాగించబడే చిన్న వర్గ సంఖ్య 900. వీడేమన్నాడు? 3600 అన్నాడు. తప్పు. అదేవిధంగా బి ఇచ్చాడు చూడు. బిలో 8, 15, 20లతో భాగించబడే అతి చిన్న వర్గ సంఖ్య 900 అన్నాడు. 8, 15, 20 భాగించబడే ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అన్నాడు కాబట్టి ఎల్సిఎం కడుతున్నాం. చూస్తే ఇక్కడ 2 4ల 8 ఉంది, 2 10ల 20 ఉంది, 15 పోదు. మళ్ళీ చూస్తే 2 రెళ్ళ 4 ఉంది, 2 5ల 10 ఉంది, 15 పోదు. మళ్ళీ గమనిస్తే 5 5 1ల 5 ఉంది, 5 3ల 15 ఉంది, 2 పోదు. సో కసాగు మీరు జాగ్రత్తగా చూస్తే 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 వస్తుంది. 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 3, 1 అవసరం లేదు, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీంట్లో ఆల్రెడీ స్క్వేర్లు ఏమన్నా ఉన్నాయా వెతకాలి. ఎందుకంటే సార్ దాని బదులు అన్నిటికీ స్క్వేర్లు ముందే పెట్టేసుకోవచ్చు కదా, నీకు వర్గ సంఖ్య కావాలి కదా, అందరికీ స్క్వేర్లు పెట్టేయచ్చు కదా. నాకు వర్గ సంఖ్య మాత్రమే కాదు, చిన్న వర్గ సంఖ్య కావాలి. అంటే నేను అందరికీ స్క్వేర్లు పెట్టేసాను అనుకో, పెద్ద నెంబర్ వచ్చేస్తుంది. నాకు చిన్న వర్గం కావాలంటే నేను కొంచెం లాజికల్గా ఆలోచించి ఆల్రెడీ అక్కడ స్క్వేర్లు ఎవరైనా ఉన్నారా? 2 ఇంటూ 2 స్క్వేర్ అవుతుంది. ఇంకా స్క్వేర్ లేనిది ఎవరు? ఒక 5కు స్క్వేర్ లేదు, ఒక 2కు స్క్వేర్ లేదు, ఒక 3కి స్క్వేర్ లేదు. ఎవరెవరికైతే స్క్వేర్లు లేవో వాళ్లకు మాత్రమే మనం పెట్టాలి. ఎవరెవరికైతే స్క్వేర్లు లేవో వాళ్లకు మాత్రమే మనం పెట్టామనుకో, అప్పుడు నీకు చిన్న వర్గం వస్తుంది. ఇప్పుడు 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్. అన్నిటికీ స్క్వేర్లు ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. 2 5ల 10, 10 2 20, 20 3 60. 60 స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36, 0 0 3600. అంటే ఈ 3 సంఖ్యలతో పోయే అతి చిన్న పరిపూర్ణ వర్గం 3600. ఇది కూడా తప్పే ఇచ్చాడు. ఇదేమో అక్కడ ఇవ్వాలి, అదేమో ఇక్కడ ఇవ్వాలి, రెండు కూడా ఉల్టా ఇచ్చాడు. కాబట్టి మనకు 2 స్టేట్మెంట్లు తప్పులైనవి. పైథాగోరియన్ త్రికాలలో 8, 15కు త్రికం 17 అన్నాడు. కరెక్టే కదా.
815కి పైథాగోరియన్ త్రికం 17 కదా, ఎందుకంటే 17ని స్క్వేర్ చేస్తే 289, 8ని స్క్వేర్ చేస్తే 64, 15ని స్క్వేర్ చేస్తే 225, రెండింటిని యాడ్ చేస్తే 289 సరిపోయిందిగా. అంటే C² = A² + B² సరిపోయిందిగా. కాబట్టి అందరు కూడా చాలామందికి మీలో ఇవన్నీ కూడా చేయరు. మీరు 815 వస్తే 17 మీ అందరికీ గుర్తుండిపోయి ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి ఎస్, ఇది పైథాగోరియన్ త్రికమే సి. అంటే వీటిల్లో సరైనది ఓన్లీ స్టేట్మెంట్ సి మాత్రమే. 1188ని ఏ కనిష్ట సంఖ్యతో భాగిస్తే వచ్చే ఫలితం పరిపూర్ణ గణం అవుతుంది అన్నాడు. గుణించిన భాగించిన అనే క్వశ్చన్లు ఎప్పుడు వచ్చినా, మల్టిప్లైడ్ బై ఆర్ డివైడెడ్ బై అనే క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా ప్రధాన కారణాంకాలు కట్టాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. 1188ని ప్రధాన కారణాంకాలు కడితే 2 5ల 10, 2 9ల 18, 2 4ల 8, 2 2ల 4, 2 9ల 18, 2 7ల 14, 3 9ల 27, 3 9ల 27, 3 3ల 9, 3 3ల 9. ఓకేనా? 3 11ల 33, 11 1ల 11. ఇక్కడ 2 2 సార్లే వచ్చింది 2², 3 3 సార్లు వచ్చింది 3³, 11 ఒక్కసారే వచ్చింది 11. వీడేమంటున్నాడంటే ఇదొక సంపూర్ణ గణం కావాలంటే దేంతో భాగించాలి? గమనిస్తే 3³ ఉంది, క్యూబ్ ఉన్నది కాకుండా 2² ఉంది, 11 ఉంది. నేను కనుక ఈ 2² తోటి ఈ 11 తోటి భాగించాను అనుకో, 2² క్యాన్సిల్ పోతుంది, 11 11 క్యాన్సిల్ పోతుంది, ఇది మాత్రమే మిగులుతుంది. వాడు చెప్పినట్టు పరిపూర్ణ గణం అవుతుంది. అంటే పరిపూర్ణ గణం కావాలంటే 2²తో 11తో భాగించాలి. మరి 2² 11 అంటే 2² అంటే 4 ఇంటూ 11 అంటే 44. దేంతో భాగించాలి అన్నప్పుడు 44తో భాగించాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నాడు, సరి కానిది అన్నాడు. 1కి ఘనమూలం 1 ఎస్, ³ అంటే 1 ఎందుకంటే ఒక పాజిటివ్ నెంబర్కి ³ పాజిటివే వస్తుంది. అదే √1 అన్నాడు అనుకో, +1 అయినా కావచ్చు, -1 అయినా కావచ్చు, ³ మాత్రం ఖచ్చితంగా 1 అవుతుంది. ఓకేనా? తర్వాత 1331కి ఘనమూలం 11 కరెక్టే, ³ 13 31 11 అవుతుంది. తర్వాత సి స్టేట్మెంట్, ఈ రెండు కరెక్టేనండి. సి స్టేట్మెంట్ అన్నాడు 1729 4104 హార్డీ రామానుజన్ సంఖ్యలు, కానీ 13832 మాత్రం హార్డీ రామానుజన్ సంఖ్య కాదు అన్నాడు. వాస్తవంగా 1729 4104 13832 ఈ 3 సంఖ్యలు కూడా 2 సార్లు క్యూబుల మొత్తంగా రాయగలిగిన సంఖ్యలు. 2 సార్లు క్యూబుల మొత్తంగా రాయగలిగిన సంఖ్యలు. 1729 గురించి మీ అందరికీ తెలుసు. దాన్ని మనము 12³ + 1³ అని, 10³ + 9³ అని ఇలా 2 సార్లు రాయొచ్చు అని తెలుసు. అలాగే 4104 కూడా 4104ను కూడా మనం 15³ + 2³ అని ఇట్లా మనం 2 సార్లు క్యూబుల మొత్తంగా. ఓకేనా? 4104ను కూడా మనము 15³ + 9³ అని, 16³ + 2³ అని ఇలా 2 సార్లు క్యూబుల మొత్తంగా రాయొచ్చు. ఓకేనా? దీన్ని కూడా అంతే, 2 సార్లు క్యూబుల మొత్తంగా రాయొచ్చు. కానీ వీటిల్లో ఒక్క 1729 గురించి మాత్రమే హార్డీ రామానుజన్లు చర్చించారు. ఎందుకంటే హార్డీ అనే వ్యక్తి రామానుజన్ని చూడడానికి ఒక ట్యాక్సీలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ట్యాక్సీ నెంబర్ 1729 అవ్వడం వల్ల ఆ ట్యాక్సీ నెంబర్ గురించి వాళ్ళ మధ్య వచ్చిన చర్చలో 1729 గురించి స్పెషాలిటీ రామానుజన్ హార్డీకి చెప్పాడు. అందుకని 1729ని మాత్రమే హార్డీ రామానుజన్ నెంబర్ అంటారు. మిగతావి కూడా అలాంటి నెంబర్లే, దానికన్నా పెద్దవి. 1729 ప్రత్యేకత ఏంది? ఇలా 2 సార్లు క్యూబుల మొత్తంగా రాయగలిగినటువంటి అత్యంత చిన్న సంఖ్య.
అత్యంత చిన్న పూర్ణాంకం 1729. కానీ దీనికన్నా పెద్దవి కూడా ఉన్నాయి. ఆ పెద్దవి ఎవరు? 4104, 13832. 4104ను కూడా 15 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ అని రాయొచ్చు. ఓకేనా? 16 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అని రాయొచ్చు. ఇలా 2 సార్లు క్యూబుల మొత్తంగా రాయగలిగిన సంఖ్య ఇది కూడా. ఓకేనా? దీన్ని కూడా మనం రాయొచ్చు. దీన్ని కూడా 2 సార్లు క్యూబుల మొత్తంగా రాయొచ్చు. అయితే సత్తర్ క్వశ్చన్ నెంబర్ 14 అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. 1కి ఘనమూలం 1. క్యూబ్ రూట్ ఆఫ్ 1 ఎంత వస్తుంది? 1 వస్తుంది. కరెక్టే. వీడు ఎందుకు ఇచ్చాడంటే ఈ పాయింట్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అయితే 1 అయినా కావచ్చు, -1 అయినా కావచ్చు. కానీ క్యూబ్ రూట్ ఆఫ్ 1 అయితే 1 అవుతుంది. ఓకేనండి. 1331కి క్యూబ్ రూట్ ఎంత? 11. ఇది కూడా కరెక్టే. ఈ 1729, 4104 హార్డీ రామానుజన్ సంఖ్యలు కానీ 13832 హార్డీ రామానుజన్ సంఖ్య కాదు అంటున్నాడు. నార్మల్గా 1729, 4104, ఓకేనా, అలాగే 13832. ఈ మూడిటికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే దీనిని 2 సార్లు క్యూబుల మొత్తంగా రాయొచ్చు. ఒకసారి 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అని, ఓకేనా, 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అని అలాగే రాస్తా. 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అని. ఇంకోసారి 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ అని దీన్ని రాయొచ్చు. అలాగే 4104 ఉంది కదా, దీన్ని ఒకసారి 15 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ అని, ఇంకోసారి 16 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అని రాయొచ్చు. అదేవిధంగా 13832ను కూడా ఒకసారి 24 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అని, ఇంకోసారి 20 క్యూబ్ ప్లస్ 18 క్యూబ్ అని రాయొచ్చు. ఒకసారి 20 క్యూబ్ ప్లస్ 18 క్యూబ్ అని, ఇంకోసారి 24 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అని రాయొచ్చు. ఇలా మనకు 3 సార్లు ఈ 3 నంబర్లని కూడా 2 సార్లు క్యూబుల మొత్తంగా రాయొచ్చు. అయితే ఈ 3 నంబర్లలో 1729 గురించి మాత్రమే హార్డీ రామానుజన్ అనే 2 గణిత శాస్త్రవేత్తలు మాట్లాడుకోవడం జరిగింది. ఈ 1729 అనేది హార్డీ ప్రయాణించిన ఒక ట్యాక్సీ నంబర్. ఈ ట్యాక్సీలో హార్డీ రామానుజన్ని చూడడానికి తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం అనే ప్రాంతంలో ఆయన చికిత్స పొందుతున్న హాస్పిటల్కి వస్తే అక్కడ హార్డీ రామానుజన్తో మాట్లాడినప్పుడు 1729 అనే ఒక నెంబర్ ఉన్న ట్యాక్సీలో నేను వచ్చాను, ఆ నంబర్ చాలా నిస్తేజంగా ఉంది, ఇట్ ఈస్ ఎ డల్ నంబర్ అని రామానుజన్తో మాట్లాడినప్పుడు అది డల్ నంబర్ కాదు, ఇలా క్యూబుల మొత్తంగా 2 సార్లు రాయగలిగిన నంబర్లలో అత్యంత చిన్న నంబర్ ఇదే, దీనికన్నా ఏ చిన్న నంబర్ని కూడా ఇలా 2 సార్లు క్యూబుల మొత్తంగా రాయలేము అని దాని ప్రత్యేకత చెప్పాడు. అందుకని ఆ సందర్భంలో వాళ్ళు దాన్ని మాట్లాడారు కాబట్టి ఈ ఒక్కదాన్నే హార్డీ రామానుజన్ నంబర్ అంటారు. అంటే 4104ని హార్డీ రామానుజన్ నంబర్ అనకూడదు, అలాంటి పోలిక ఉన్న ఇంకో నంబర్ అది. అంతేగాని అది హార్డీ రామానుజన్ నంబర్ అని పిలిచే అర్హత కేవలం 1729కే ఉంది. 4104ను కానీ 13832ను కానీ హార్డీ రామానుజన్ నంబర్లుగా పిలవకూడదు. సో కాబట్టి వీడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తప్పు. అంటే మీకు ఏబీలు మాత్రమే కరెక్ట్. ఓకేనా. తర్వాత రేషియోస్ ఇచ్చాడు, వాటి పర్సంటేజ్లు ఇచ్చాడు. 3/4 అంటే జనరల్గా మాట్లాడదామండి, 4లో 3వ వంతు అంటే 75% కదా. 3/4 ఎంత పర్సెంట్ అంటే ఇంటూ 100 వేస్తే 4 25ల 100, 25 3ల 75% అవుతుంది. ఏకి ఆన్సర్ 4. 2/3 అంటే 66% అవుతుంది, దాదాపుగా 66.66. ఓకేనా. ఇంటూ 100 వేస్తాము, 2 × 100 200/3 అంటే 3 6ల 18, 3 6ల 18, ఇంకా 2 మిగిలింది /3, 66 2/3%. 66 2/3% ఎక్కడుంది? ఇది ఫస్ట్ ఆప్షన్లో ఉంది.
1/10 అంటే 1/10 ఇంటూ 100 వేస్తే 0 పోతుంది, 10% అవుతుంది. సో 10% ఎక్కడుంది? 5లో ఉంది. 415 లాస్ట్ 1:2 అంటే 1/2. 1/2 ఎంత పర్సెంట్ అంటే ఇంటూ 100 వేస్తే 2/50ల 100 కాబట్టి 50% అవుతుంది. అంటే భిన్నాలని శాతాలుగా మారుస్తున్నాము. సో ఈ 50% ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. 4153 ఎక్కడ? ఫస్ట్ ఆప్షన్. ఒక దుకాణదారుడు 2 టీవీలను ఒక్కొక్కటి 10,000 రూపాయలకు కొని, అంటే ఒక్కొక్కటి 10,000 రూపాయలకు కొన్నాడు. అంటే రెండు కూడా సేమ్ కాస్ట్, 10,000. ఒక దానిపైన 10% లాభం, మరో దానిపైన 10% నష్టానికి అమ్మాడు. మొత్తం మీద వాడికి లాభమా నష్టమా ఎంత శాతం? A shopkeeper bought 2 TV sets at 10,000 rupees each. He sold one at profit of 10% and other at loss of 10%. In this whole transaction he has a profit or loss. Find that percentage అన్నాడు. ఎప్పుడైనా కాస్ట్ ప్రైజెస్ ఈక్వల్గా ఉంటే, కొన్న వెలలు సమానంగా ఉంటే, మొదటి దానిపైన ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందో రాసుకో, 10% ప్రాఫిట్ ప్లస్ 10. రెండో దానిపైన ఎంత నష్టం వచ్చిందో రాసుకో, 10% లాసు మైనస్ 10. దానికి యావరేజ్కి తీసేస్తే, దానికి సరాసరి తీసేస్తే మొత్తం మీద ఏమొచ్చిందో తెలుస్తుంది. చాలామంది ఈ రెండు సమానంగా ఉంటే లాభం లేదు నష్టం లేదని చెప్తారు, కానీ వేరుగా ఉంటే కూడా లెక్క చేయాలి కదా. అందుకని నేను జనరల్ కాన్సెప్ట్ చెప్తున్నా. ఎప్పుడైనా నీకు కొన్న వెలలు సమానం అనిపిస్తే, కాస్ట్ ప్రైజెస్ ఈక్వల్ అనిపిస్తే, ఫస్ట్ దానిపైన 10% ప్రాఫిట్ వచ్చింది ప్లస్ 10, రెండో దానిపైన 10% లాస్ వచ్చింది మైనస్ 10, యావరేజ్ తీసేయి. +10 -10 క్యాన్సిల్ అయిపోద్ది, 0/2 అంటే 0% అంటే నో లాస్ నో గెయిన్, ప్రాఫిట్ లేదు లాస్ లేదు. నెక్స్ట్ 17వ ప్రశ్న. 17వ ప్రశ్న. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగడుతున్నాడు. 12,000 రూపాయలు అప్పిచ్చాడు, 10% వడ్డీ రేట్ ఇచ్చాడు. 1.5 సంవత్సరం తర్వాత ఎంత చెల్లించాలని అడుగుతున్నాడు. సో నీకు ప్రిన్సిపల్ 12,000, అసలు 12,000. ఓకే, నీకు వడ్డీ రేటు మామూలుగా అయితే 10%, 6 నెలలకు తిరగట్టమన్నాడు కదా, అర్ధ సంవత్సరానికి తిరగట్టమన్నాడు కదా, అంటే దాంట్లో సగమే తీసుకోవాలి, 5%. ఎందుకంటే నీకు క్వశ్చన్లో ఇచ్చిన వడ్డీ రేట్ ఎప్పుడూ కూడా సంవత్సరానికి ఇచ్చుంటాడు, 1 ఇయర్కి ఇచ్చుంటాడు. కానీ నీకు కావాల్సింది అర్ధ సంవత్సరానికే కదా, 6 నెలలకే కదా, దాంట్లో సగం 5% తీసుకో. ఎన్ వాల్యూ ఎంత ఆలోచించు. అర్ధ సంవత్సరానికి ఒకసారి తిరగడితే 1.5 సంవత్సరంలో ఎన్నిసార్లు తిరగట్టుంటాడు? అర్ధ సంవత్సరానికి ఒకసారి అంటే 1.5 సంవత్సరంలో 3 సార్లు, 3 టైమ్స్ తిరగట్టుంటాడు. సో ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. ఒకటోసారి 12,000 రూపాయల్లో 5%, 2 సున్నాలు కొట్టేస్తే 125ల 600. చక్రవడ్డీ అన్నప్పుడు నువ్వు రెండోసారి లెక్కేసేటప్పుడు మొదటిసారి వచ్చిన వడ్డీని మళ్ళీ అసలుకి కలపాలి. 12,000కి 600 కలిపితే 12,600, దానిపైన 5% లెక్కేయాలి. దానిపైన 5% లెక్కేస్తే 2 సున్నాలు పోతే 125ల 600, 5×6 630 వచ్చింది. చక్రవడ్డీ అంటే ప్రతిసారి వచ్చిన వడ్డీని అసలు కలపాలి. 12,600 630 13,230 అవుతుంది. దాంట్లో మళ్ళీ 5% అంటే 1 సున్నా పోతుంది ఈసారి, ఇంకో సున్నాను నువ్వు పొరపాటును కూడా కొట్టేయద్దు, జస్ట్ మల్టిప్లై చేయి. 5 3 15, 5 2 10 1 11, 5 3 15 1 16, 5 1 5 1 6 బై 10 అంటే 1 సున్నా కాబట్టి 1 స్థానం ముందు పాయింట్ పెట్టేయి. ఇప్పుడు ఓవరాల్గా ఈ 3 సార్లు కలిపి ఎంత వడ్డీ వచ్చింది? 600 600 600 1800, 6 3 90, 1891.5 రూపాయి వడ్డీ వచ్చింది. వీడేం అడుగుతున్నాడు? వచ్చిన వడ్డీయా మొత్తమా? మొత్తం అడుగుతున్నాడు. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. నువ్వు అప్పిచ్చిన అసలు 12,000, నీకు వచ్చిన వడ్డీ 1891.5, మొత్తం కలిస్తే 13,000
891.5 రూపాయి నువ్వు వాడికి మొత్తం చెల్లించాలి. 4th ఆప్షన్. నెక్స్ట్ చూడు, ఆరిఫ్ ఒక బ్యాంకు నుండి 80,000 అప్పు తీసుకున్నాడు. 80,000 రూపీస్ అప్పు తీసుకున్నాడు. సంవత్సరానికి వడ్డీ రేటు 10% అయితే 1.5 సంవత్సర కాలం తర్వాత ఈ రెండు పద్ధతుల్లో అతను చెల్లించు మొత్తాల మధ్య భేదం ఎంత? సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగడితే ఎంత చెల్లిస్తాడు, అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగడితే ఎంత చెల్లిస్తాడు? సో ప్రిన్సిపల్ ఏమో 80,000 అండి, అసలేమో 80,000. వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. వీడేమంటున్నాడు, వడ్డీ రేటు 10% అన్నాడు, కానీ ఒకసారేమో సంవత్సరానికి తిరగడుతున్నాను అన్నాడు, ఒకసారేమో అర్ధ సంవత్సరం అన్నాడు. సంవత్సరం అంటే 10%గానే ఉంటుంది, అర్ధ సంవత్సరం అంటే దాంట్లో సగమే కదా, 5% అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎన్ వాల్యూ సంవత్సరం అన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి తిరగడితే 1.5 సంవత్సరం అంటే సంవత్సరానికి ఒకసారి తిరగట్టాడు కాబట్టి 1.5 సంవత్సరంలో ఒకసారి తిరగడతాడు, ప్లస్ ఇంకా 6 నెలలు మిగిలిపోతుంది. 6 నెలలు మిగిలిపోతుంది. ఓకేనా? సంవత్సరానికి ఒకసారి తిరగడితే 1.5 సంవత్సరంలో సంవత్సరం అవగానే ఒకసారి తిరగడతాడు. ఆ అర్ధ సంవత్సరం అంటే 6 నెలలు మిగిలిపోతుంది. అదే 6 నెలలకు తిరగడితే 1.5 సంవత్సరంలో 3 సార్లు తిరగడతాడు. 6 నెలలకు తిరగడితే 1.5 సంవత్సరంలో 3 సార్లు తిరగడతారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఒకటోసారి 80,000 రూపాయల్లో 10%, 2 సున్నాలు కొట్టేస్తే 810ల 8,000 అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి తర్వాత ఇంకా మిగిలిన 6 నెలలకు లెక్కేయాలి. సో మిగిలినటువంటి కాలానికి లెక్కేయాలి. ఎప్పుడైనా సరే చక్రవడ్డీలో వడ్డీని అసలుకు కలుపుతాం. 80,000కు 8,000 కలిపితే 88,000. ఆ 88,000లో ఈసారి 10% లెక్కేయను, ఎందుకంటే నేను ఇందాక ఒకసారి అయిపోయింది, ఇప్పుడు నేను కనుక్కునేది 6 నెలలకే. 6 నెలలు అంటే 5% చాలు. సంవత్సరానికి 10 అయితే 6 నెలలు అంటే 5% చాలు. 2 సున్నాలు పోతాయి. 5 సున్నాల 0, 5 8ల 40, 5 8ల 44. ఇక్కడ 8,000, ఇక్కడ 4,400. టోటల్ ఇక్కడ వచ్చిన వడ్డీ 12,400 వచ్చింది. అదే ఇక్కడికి వస్తే 3 సార్లు 5% లెక్కన. ఒకటోసారి 80,000లో 5% అంటే 2 సున్నాలు కొట్టేస్తే 400 అవుతుంది. 4,000 అవుతుంది. 805ల 4,000. రెండోసారి ఆ 4,000 80,000కి కలిపితే 84,000 అవుతుంది. దాంట్లో 5% అంటే 2 సున్నాలు కొట్టేస్తే 5,800ల 4,000, 5,40ల 200, 4,200 అవుతుంది. మూడోసారి వచ్చేసరికి ఆ 4,200 కూడా అసలు కలిపేస్తే 88,200 అవుతుంది. దాంట్లో 5% అంటే 2 సున్నాలు క్యాన్సిల్. 5,800ల 4,000, 5,80ల 400, 5 2 10, 4,410 వస్తుంది. ఓవరాల్గా 3 సార్లు కలిపి 4,000 12,000, 400 200 600, 12,610 వస్తుంది. ఇక్కడ వచ్చిన 12,400కి 12,610కి తేడా ఎంత? 210 రూపాయల తేడా వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. 210 రూపాయల తేడా వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అదే తేడా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకు అడిగాడు అనుకో, ఫార్ములా ఉంటుంది ఈజీగా. కానీ నీకు తేడా ఏం చేశాడు? 1.5 సంవత్సరానికి అడిగాడు, అందుకని ఫార్ములా లేదు, డైరెక్ట్గా చేయాల్సి వచ్చింది. అది కూడా ఏంది, బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా అడిగితే ఫార్ములా. కానీ ఇక్కడ చక్రవడ్డీ సంవత్సరానికి తిరగడితే చక్రవడ్డీ, 6 నెలలకు తిరగడితే చక్రవడ్డీల మధ్య తేడా అడిగాడు. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. మార్కెట్ ప్రైజ్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు అమ్మిన వేల ఎంత అవుతుంది? 120లో 20% డిస్కౌంట్ ఇచ్చాడు. ఈ నోట్ లెక్కలు ఏదైనా ట్రై చేయండి. 120లో 20% అంటే 12,24 తగ్గించాడు. 120లో 24 తగ్గిస్తే 96 అవుతుంది అమ్మిన వేల. ఓకేనా? పర్సంటేజ్ లెక్కేసేటప్పుడు
ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 వదిలేయండి. 12 రెళ్ళ 24, 12 రెళ్ళ 24, 120లో 20% అంటే 12 రెళ్ళ 24 తగ్గించాడు. డిస్కౌంట్ కదా తగ్గించాడు. 120లో 24 తగ్గిస్తే 96. ఇక్కడికి వస్తే 750లో 20% ఎంత? 0 0 కొట్టేస్తే 75 రెళ్ళ 150, 75 రెళ్ళ 150. 750లో 150 తగ్గిస్తే 600కి అమ్మేశాడు. ఇక్కడ 0 0 కొట్టేస్తే 25 రెళ్ళ 50 అవుతుంది. 250లో 50 తగ్గిస్తే 200కి అమ్మినట్టు. ఇక్కడ చూస్తే 0 0 కొట్టేస్తే 50 రెళ్ళ 100, 500లో 100 తగ్గిస్తే 400కి అమ్మినట్టు. ఓకేనా? అంటే మీకు ఏకి 96 4th ఆప్షన్లో ఉంది, బికి 600 5th ఆప్షన్లో ఉంది, సికి 200 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, డికి 400 థర్డ్ ఆప్షన్లో ఉంది. 4513 ఈజ్ ద ఆన్సర్. 4513 ఈజ్ ద ఆన్సర్. 4513 ఈజ్ ద ఆన్సర్. రైట్, ఆప్షన్స్లో 4513 ఇచ్చినట్లేదు. సో థర్డ్ ఆప్షన్లో 4513 ప్రింట్ మిస్టేక్లో 2 ఇచ్చినట్టున్నారు. సో కరెక్ట్ చేసుకోండి. ఇది నేను కూడా మీ కీలో కరెక్ట్ చేస్తాను. 4513. రైట్. ద స్కేల్ ఆఫ్ ఎ మ్యాప్. ఒక మ్యాప్పై స్కేల్ 1:3 crores 3 కోట్లని ఇవ్వబడింది. మ్యాప్లో 2 నగరాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు అయితే నిజ దూరం ఎంత అన్నాడు. వాస్తవంగా ఏంటంటే స్కేలు ఏదైతే ఉందో 1/3 crores, 3 crores ఇది స్కేలు. ఈ స్కేల్ ఎప్పుడు కూడా దేనికి సమానం అంటే మ్యాప్లో దూరము 4 సెంటీమీటర్స్ బై నిజ దూరం. నిజ దూరం యాక్చువల్ డిస్టెన్స్ మనకు తెలియదు ఎక్స్. స్కేల్ ఎప్పుడు కూడా దేనికి సమానం చేయాలంటే స్కేల్ అంటే ఎలా వస్తుందంటే స్కేలు రావాలంటే మ్యాప్లో దూరాన్ని నిజ దూరంతో భాగిస్తే వస్తుంది. డిస్టెన్స్ ఇన్ మ్యాప్ బై యాక్చువల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ అవుతుంది. 4 3 12 కోట్లు సెంటీమీటర్లు. ఎవడో కూడా సెంటీమీటర్లో ఇంత పెద్ద వాల్యూ ఇవ్వడుగా, కిలోమీటర్లో ఇస్తాడు. మరి సెంటీమీటర్లను కిలోమీటర్లో మార్చాలంటే, సెంటీమీటర్లను మీటర్లలో మార్చాలంటే 100, మీటర్లను కిలోమీటర్లో మార్చడం కోసం 1000 అంటే 100 × 1000 చేయాలి. అప్పుడు మొత్తం మీద 5 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఆన్సర్ 1200 కిలోమీటర్లు. 1200 కిలోమీటర్లు. సో కింది వాటిని జతపరచండి అన్నాడు. ఒక కుంభాకార బహుభుజికి భుజాలు ఇచ్చాడు. భుజాలు ఇస్తే అంతర కోణాల మొత్తం అడిగాడు. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అడిగాడు. ఓకేనా? భుజాల సంఖ్యకు అంతర కోణాల మొత్తానికి సంబంధం ఏంటి? ఏ బహుభుజికైనా సరే మనం అంతర కోణాల మొత్తం కనుక్కోవచ్చు. ఎలా అంటే దానికి ఫార్ములా n-2 × 180. n-2 × 180. ఇక్కడ భుజాలు 7 ఉన్నాయి కదా, 7 - 2 × 180. 7 - 2 అంటే 5, 5 180ల 900 అవుతుంది. అంటే ఏకి ఆన్సర్ 4th ఆప్షన్. ఏకి ఆన్సర్ 4th ఆప్షన్. ఇక్కడ 8 భుజాలు ఉన్నాయి. అప్పుడు 8 - 2 × 180 అవుతుంది. 8 - 2 అంటే 6, 18 6 108, 1080 వస్తుంది. ఇక్కడ 1080 ఏ ఆప్షన్లో ఉంది? 5th ఆప్షన్లో ఉంది. 5th, బీకి 5th. సి 10 ఉంది. 10 భుజాలు ఉంటే 10 - 2 × 180. ఈ మనకు అంతర కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఫార్ములా n - 2 × 180. 10 భుజాలు ఉంటే 10 - 2 × 180. 10 - 2 అంటే 8, 18 8 144 0 అంటే మనకు 1440 వస్తుంది. 1440 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. n భుజాలు ఉంటే ఆ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం n - 2 × 180. n - 2 × 180 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. సో 4513 ఈజ్ ద ఆన్సర్. 4513. 4513. 22వ ప్రశ్న. పక్కన చూపబడిన పటంలో x విలువ ఎంత అన్నాడు.
క్లియర్గా చూస్తే ఇక్కడ 1 2 3 4 5 భుజాలు ఉన్నాయి. 5 భుజాలు ఉంటే దానిని పంచభుజి అంటాం. సో పంచభుజిలో అంతర కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పెంటాగాన్, ఏ పంచభుజి తీసుకున్నా అక్కడ అంతర కోణాలు చూడండి. ఒక దగ్గర 30 ఉంది, ప్లస్ ఇంకొకటి ఎక్స్, ఇంకొకటి ఎక్స్. ఇక్కడ అంతర కోణాలు పరిశీలిస్తే బయట 70 ఉంది కాబట్టి లోపల 110 ఉంటుంది, ఎందుకంటే రెండు కలిస్తే 180 డిగ్రీస్ అవ్వాలి. బయట 60 ఉంది కాబట్టి లోపల 120 ఉంటుంది, ఎందుకంటే రెండు కలిస్తే 180 అవ్వాలి. ఇక్కడ మీరు గమనిస్తే 30x ఇంకోటి 110, ఇంకోటి 120. అయితే ఈ మొత్తం కోణాలు కలిస్తే పంచభుజిలోని అంతర కోణాలు n-2 ఇంటూ 180కి ఈక్వల్ కావాలి. 5 - 2 ఇంటూ 180 అక్కడ పంచభుజి కాబట్టి 5 - 2. 110 120 అంటే 230, ఒక 30 260. x ప్లస్ x అంటే 2x, 5లో 2 తీస్తే 3 18 54, ప్లస్ 260 అటు వెళ్తే మైనస్ 260 అవుతుంది. 540లో 260 తీస్తే 280 మిగులుతుంది. 2తో కొట్టేస్తే 2 1 2 4 0. ఎక్స్ వాల్యూ 140 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 140 డిగ్రీస్ అవుతుంది. 140 డిగ్రీస్ అవుతుంది ఎక్స్ వాల్యూ. కింది వానిలో సరికానిది ఏది అన్నాడు. చతురస్రాన్ని నిర్మించడానికి అవసరమయ్యే కొలతలు 1. ఒక చతురస్రం నిర్మించాలంటే ఒకే ఒక్క స్వతంత్ర కొలత సరిపోతుంది. ఒక్క భుజం ఇచ్చినా చాలు, ఒక కర్ణం ఇచ్చినా చాలు. ఓకేనా? ఎస్. ఒక రాంబస్ నిర్మించాలంటే 2 కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు రాంబస్ అనే పటాన్ని మాత్రమే నిర్మించగలము. 2 కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు రాంబస్ అనేటటువంటి పటాన్ని మాత్రమే నిర్మించగలము. ఏ రాంబస్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ విత్ 2 మెజర్మెంట్స్. రెండు కొలతలు ఇస్తే రాంబస్ని నిర్మించవచ్చు. ఇవి రెండు కరెక్టే, ఏ అండ్ బి రెండు కూడా కరెక్టే. కానీ వాడేమన్నాడు, సరి కానిది అన్నాడు. నన్ ఆఫ్ ద అబౌవ్. ఓకేనా? 24. ఆన్ ఏ పర్టిక్యులర్ డే ద సేల్స్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ ఏ బేకర్ షాప్ ఆర్ గివెన్ బిలో. బేకరీకి సంబంధించిన సేల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. దీన్ని ఒక పై డయాగ్రామ్లో సూచించాడు అంటున్నాడు. ఈ పై డయాగ్రామ్లో సూచిస్తే వాడు అడుగుతున్నాడు, వాట్ ఈజ్ ద సెంట్రల్ యాంగిల్ ఫార్మ్డ్ బై ద సెక్టార్ ఇండికేటింగ్ కేక్స్ అండ్ ప్యాస్ట్రీస్. ఇక్కడ ఏమంటున్నాడంటే దీన్నంతా కూడా వృత్తరేఖా చిత్రంలో చూపిస్తే కేకులు పేస్ట్రీలు ఉన్నాయి కదా, వాటి అమ్మకాలను సూచించేటటువంటి సెక్టారు కేంద్రం దగ్గర చేసే కోణం ఎంత అన్నాడు. మొత్తం 720 డిగ్రీలు. దాంట్లో కేకులు పేస్ట్రీలు 160 మొత్తం 720 అవుతుంది. వాటిల్లో కేకులు పేస్ట్రీలు, సారీ ఇవి డిగ్రీలు కాదు, వాటికి సంబంధించిన ధరలు ఇవి, మొత్తం 720 రూపాయలు. వాటిలో కేకులు పేస్ట్రీలు 160 రూపాయలు. మరి దీన్ని సూచించే సెక్టార్ కోణం ఎంత? మొత్తం 720 అయితే దాంట్లో 160ని సూచించే కోణం అంటే ఇంటూ 360 వేసామంటే, ఎప్పుడైనా నువ్వు ఒక వృత్తరేఖా చిత్రంలో ఏదైనా ఒక అంశానికి సంబంధించి కోణం కనుక్కోవాలి అంటే ఆ అంశం విలువ పైన రాయాలి, మొత్తం విలువ కింద రాయాలి, ఇంటూ 360 వేయాలి. చూస్తే 360 720, 2 8 16 80 డిగ్రీస్ అనేది ఈ పేస్ట్రీలు కేకులకు సంబంధించి సూచించేటటువంటి కోణము. 25వ ప్రశ్న. నువ్వు ఇక్కడ చూపించినటువంటి కమ్మీ రేఖాచిత్రం నుంచి 2005 2006 సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 2003 2004లో విద్యార్థుల సంఖ్యకు ఎన్ని రెట్లు అన్నాడు. మీకు కనపడుతుందో లేదో, 2003 2004లో విద్యార్థులు 100 మంది ఉన్నారు. ఓకేనా? 2005 2006లో విద్యార్థులు కరెక్ట్గా 250కి 300కి మధ్యలో ఉన్నారు, అంటే 275 ఉన్నారు. ఓకేనా? ఇది ఎట్లా ఉందంటే కరెక్ట్గా 250 దగ్గరే ఉన్నట్టుంది. మనకు చూడడానికి కొద్దిగా పైకి వెళ్ళినట్టుంది కానీ 250 దగ్గరే ఉంది. రైట్. ఓకేనా? సో ఈ డయాగ్రామ్లో చిన్న చేంజ్
కరెక్ట్గా 250 దగ్గరే ఉంది. కొద్దిగా ఇది చూడడానికేమో ఒకరో పైకి వెళ్ళినట్టు కనిపిస్తుంది, కానీ 250 దగ్గరే ఉంది. ఎస్. సో మనకు 100 దగ్గర 2003 2004 ఉంది, 250 దగ్గర మనకు 2005 2006 ఉంది. అయితే ఏమన్నాడంటే 2005 2006లో ఉన్నది 2003 2004లో ఉన్నదానికి ఎన్ని రెట్లు అంటున్నాడు. నువ్వు గమనిస్తే అక్కడ 250 ఉంది, జస్ట్ ఇక్కడ 100 ఉంది. ఎన్ని రెట్లు అవుతుంది? 0 కొట్టేస్తే 0 ఉంది కాబట్టి 2.5 2.5 రెట్లు అవుతుంది. 2.5 టైమ్స్ అవుతుంది. ఓకేనా? ఇది చూసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అండి. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 250 ఉంది. సో ఈక్వల్ చేసుకొని చూడండి. ఓకేనా? 250కి 300కి మధ్యలో ఉందనుకో, నాకు 275. నాకు ఈ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఒక పైకి కనిపిస్తుంది అది జనరల్గా. ఓకేనా? రైట్. ఈ కరెక్ట్గా 250 దగ్గరే ఉంది, ఇది కరెక్ట్గా 100 దగ్గర ఉంది. అంటే ఈ 250 ఈ 100కి ఎన్ని రెట్లు? 2.5 టైమ్స్ ఉంది, 2.5 రెట్లు ఉంది. Question. A bag contains 4 red balls, 2 yellow balls. If a ball is drawn randomly from the bag, what is the probability that the ball is red one? ఒక సంచిలో 4 ఎరుపు బంతులు 2 పసుపు బంతులు కలవు. ఆ సంచి నుండి యాదృచ్ఛికంగా ఓ బంతిని తీస్తే అది ఎర్ర బంతి అయ్యే సంభావ్యత. సో 4 రెడ్ కలర్ బాల్స్, 2 ఎల్లో కలర్ బాల్స్, మొత్తం 6 బాల్స్ ఉన్నాయి. ఆ 6 బాల్స్లో నుంచి ఒక బాల్ తీస్తానంటున్నాడు. అది ఎర్రబంతి రెడ్ బాల్ అవ్వాలి. రెడ్ బాల్స్ 4 ఉన్నాయి కాబట్టి అనుకూల అవకాశాలు 4, మొత్తం అవకాశాలు 6. క్యాన్సిల్ చేస్తే 2 రెళ్ళ 2 మూళ్ళ 2/3 ఈజ్ ద ప్రాబబిలిటీ. ఎర్రబంతి అయ్యే సంభావ్యత 2/3. 10 వేరువేరు కార్డులపై 1 నుంచి 10 వరకు సంఖ్యలు రాసి ఒక డబ్బాలో వేసి బాగా కలిపారు. వాటి నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే 5 కంటే తక్కువ సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత అన్నాడు. దేర్ ఆర్ 10 కార్డ్స్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 10 in a box. 1 card is drawn at randomly. What is the probability that the number of that card is less than 5? 5 కన్నా తక్కువ అంటే ఆ నంబర్స్ 1 2 3 4 ఈ 4 ఏదో ఒకటి అవ్వాలి. అంతేనా? అంటే 10 నంబర్లలో 4 నెంబర్లే రావాలి. అంతే కదండి. మొత్తం పర్యవసానాలు 10, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 10. వాటిల్లో 5 కన్నా తక్కువ అంటే ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 రావాలి. క్యాన్సిల్ చేస్తే 2 రెళ్ళ 4, 2 5ల 10, 2/5 ఈజ్ ద ప్రాబబిలిటీ. 2/5 ఈజ్ ద ప్రాబబిలిటీ. సో వాడు ఒక్కోసారి జాగ్రత్త, రావడానికి రాకపోవడానికి అని ఉంటాడు. రావడానికి అంటే 2/5, రాకపోవడం అంటే ఆ 4 రాకూడదు, అంటే మిగతా 6 రావాలి. అప్పుడు 6/10 అవుతుంది. అది చూసుకొని పెట్టుకోండి లాస్ట్లో ఆన్సర్. ఒక పాచికను యాదృచ్ఛికంగా దొల్లించినప్పుడు దానిపై ముఖంపై వచ్చే సంఖ్య ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కాకూడదు. మామూలుగా ఒక డైస్ రోల్ చేశాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ టాప్ ఫేస్ ఆఫ్ ద డైస్ విల్ బీ ఏ నాన్ ప్రైమ్ అండ్ నాన్ కాంపోజిట్ నెంబర్ అంటున్నాడు. ఇప్పుడు మామూలుగా ఒక డైస్ మీద 1 2 3 4 5 6 ఈ 6 నెంబర్లలో ఏదో ఒకటి పడవచ్చు. అంటే మొత్తం అవకాశాలు 6 ఉన్నాయి. వాటిల్లో వాడికి ప్రైమ్ నెంబరు రాకూడదంట, కాంపోజిట్ నెంబర్ రాకూడదంట. అంటే ఇప్పుడు 2 ప్రధాన సంఖ్య రాకూడదు, 3 ప్రధాన సంఖ్య రాకూడదు, 4 సంయుక్త సంఖ్య అది కూడా రాకూడదు, 5 ప్రధాన సంఖ్య అది కూడా రాకూడదు, 6 సంయుక్త సంఖ్య అది కూడా రాకూడదు. ప్రైము కాంపోజిట్ 2 రాకూడదంటే ఇంకా 1 తప్ప ఇంకా ఎవరు ఛాన్స్ లేరు. ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య 2 కాకూడదంటే ఇంకా 1 మాత్రమే ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. కాబట్టి ప్రాబబిలిటీ 1/6. బాగా కలిపిన 52 ముక్కల పేక ముక్కల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక పేక ముక్కను తీస్తే అది ఆస్ అవడానికి సంభావ్యత అన్నాడు. సో మొత్తం 52 కార్డులు ఉంటాయి. వాటిల్లో ఒక కార్డు తీస్తే ఆస్, మామూలుగా పేకాటలో ఆసులు 4 ఉంటాయి. ఓకేనంటే 4/52, 4 1 4, 4 13 52, ప్రాబబిలిటీ 1/13. ఓకేనా? లిస్ట్ ఇచ్చాడు, ఈక్వేషన్స్ సాల్వ్ చేయమంటున్నాడు.
15/4 మైనస్ 7x ఈజ్ ఈక్వల్ టు 9 అన్నాడు. ఈ ఈక్వేషన్లో 15/4 ఆ అవతలున్న 9 ఇటు వస్తే -9 అవుతుంది, ఇటు పక్కన్న -7x అటు వెళ్తే +7x అవుతుంది. 4 36. 15లో 36 తీస్తే -21/4 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 7x. 7తో 21 3 సార్లు పోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -3/4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -3/4 అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుందండి? 6th ఆప్షన్ అవుతుంది, ఏకి 6. సో వాస్తవంగా ఏకి 6 ఇక్కడ ఒకటే ఉంది. ఓకేనా? 15 ఇక్కడ +9 ఉంది, ఇటు వస్తే -9, -7x ఉంది, అటు వెళ్తే +7x. 4 9లో 36, 15లో 36 తీస్తే -21. అక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 4 7 3 21 పోయింది. సో -3/4 వచ్చింది ఎక్స్ వాల్యూ. బి కూడా చూడు, జస్ట్ ఆన్సర్ దొరికేసింది, బట్ చూడు x/3 + 5/2 ఈజ్ ఈక్వల్ టు -3/2 అన్నాడు. x/3 ఈజ్ ఈక్వల్ టు ఈ +5/2 అవతలకి వెళ్ళిందంటే -5/2 అవుతుంది. అప్పుడు ఓవరాల్గా x/3 ఈజ్ ఈక్వల్ టు -3/2 -5/2 -8/2 అవుతుంది. -8/2 అంటే -4. సో /3 అటు వెళ్తే × 3 4s are 12 అవుతుంది, -12. ఎక్స్ వాల్యూ -12 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ బికి 1, ఏకి 6, బికి 1, ఇంకా ఆటోమేటిక్గా సికి 3 సాల్వ్ చేసుకోవచ్చు మీరు. 0.25 × 4f - 3 ఈజ్ ఈక్వల్ టు 0.05 × 10f - 9. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే 0.25 అంటే 25/100, పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి /100 వేసుకోవచ్చు, ఇంటూ 4f - 3. 0.05 అంటే 5/100, పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి /100 వేసుకోవచ్చు. ఇక్కడ 10f - 9, ఇరువైపులా /100 క్యాన్సిల్ అయిపోతుంది. 25 4ల 100f -25 3ల 75, 5 × 10 50f -5 9ల 45. ఇక్కడ +50f ఇటు వస్తే -50f, 100లో 50 తీస్తే 50fలు ఉంటాయి. -75 అటు వెళ్తే ప్లస్, 75లో 45 తీస్తే 30 ఉంటుంది. 0 0 క్యాన్సిల్, f ఈజ్ ఈక్వల్ టు 3/5. f ఈజ్ ఈక్వల్ టు 3/5. 3/5 అంటే ఎంత? 5తో 30 అంటే 6 సార్లు పోతుంది, 0.6. సో 3 పోదు, పాయింట్ పెట్టుకున్నాం, 3 పక్కన 0 వచ్చింది, 5 6ల 30. సో 0.6 ఈజ్ ద ఆన్సర్. 32 m - m - 1/2 ఈజ్ ఈక్వల్ టు 1 - m - 2/3 అన్నాడు. సో ఇక్కడ నువ్వు సింప్లిఫికేషన్ చేసుకోవడం బెటర్. వీటిల్లో 2m 2m అవుతుంది, -m, ఇక్కడ m - 1 ఉంది, -m, -half -+1/2. 2 కసాగ్ కట్టాను, 2 × m 2m, -m, -half -+1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3 కసాగ్ కడితే 3 × 1 3, మైనస్ ఉంది, మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టుకొని నీకు కన్వీనియంట్గా ఉంటుంది, -m, -half -+2. సో అడ్డగుణకారం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే ముందుగా ఇక్కడ 2m - m అంటే m +1/2 ఇక్కడ వచ్చింది, ఇక్కడ 3 + 2 అంటే 5 - m/3 ఇక్కడ వచ్చింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × m 3m +3 × 1 3, 2 × 5 10 -2 × m 2m, -3m 2m ఇటు వస్తే ప్లస్ అవుతుంది, 3m 2m కలిస్తే 5m, +3 అటు వెళ్తే -3, 10 - 3 అంటే 7. సో m ఈజ్ ఈక్వల్ టు × 5 అటు వెళ్తే /5 అవుతుంది, 7/5 ఈజ్ ద వాల్యూ ఆఫ్ m. ఒక అకరణీయ సంఖ్య యొక్క హారము దాని లవం కంటే 8 ఎక్కువ, లవాన్ని 17 ఎక్కువ చేసి హారాన్ని 1 తగ్గిస్తే ఫలితం 3/2 అవుతుంది. అయితే అకరణీయ సంఖ్య ఏది అన్నాడు. ద డినామినేటర్ ఆఫ్ ఎ రేషనల్ నంబర్ ఈజ్ 8 more than its numerator. If the numerator is increased by 17 and the denominator is decreased by 1, it becomes 3/2.
దెన్ వాట్ ఈజ్ దట్ రేషనల్ నంబర్ అన్నాడు. ఇప్పుడు నువ్వు చూడు, వాడు చెప్పిన మాట హారము లవము కన్నా 8 ఎక్కువ అంట. 15 + 8 23 కరెక్టే. 13 + 8 21 కరెక్టే. 7 + 8 15 కరెక్టే. 11 + 8 19 కరెక్టే. ఈ పాయింట్ వల్ల నయా పైసా ఉపయోగం లేదు. హారము లవం కంటే 8 ఎక్కువ, అన్నిట్లో 8 ఎక్కువ ఉంది. హారము లవం కంటే 8 ఎక్కువ. వాడు చెప్పిన మాడిఫికేషన్ చేయి. లవాన్నంట న్యూమరేటర్నంట 17 ఎక్కువ చేసి హారాన్నంట 1 తగ్గించు. దీన్ని 17 పెంచు. 15కు 17 పెంచితే 32. దీన్నంట 1 తగ్గించు. 23ను 1 తగ్గిస్తే 22. అప్పుడు అది 3/2 అవ్వాలంట. కానీ ఇక్కడ అవ్వట్లా. 2 11లా 2 16లా పోతుంది. 16/11 అవుతుంది కానీ 3/2 అవ్వలేదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడు, లవాన్ని 17 పెంచాలి, న్యూమరేటర్ని 17 పెంచాలి. 13 ఒక 17 పెంచితే 30, 30 13 ఒక 17 30. హారాన్ని 1 తగ్గించాలి. 21లో 1 తగ్గిస్తే 20, 0 0 కొట్టేస్తే 3/2. మనకు కూడా 3/2 కావాలి. సో ఏ ఆప్షన్లో అయింది? సెకండ్ ఆప్షన్లో అయింది. రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ అను అండ్ రాజ్ ఈజ్ 4:5. ఆఫ్టర్ 8 years the ratio of their ages will be 5:6. then their present ages will be అన్నాడండి. ఇక్కడ చిన్న అంటే కొన్నిసార్లు మనం ఆప్షన్స్తో కూడా వెళ్ళొచ్చండి. అను రాజుల ప్రస్తుత వయసులు ఎంత? 4:5. ప్రస్తుత వయసులు ఏ రేషియోలో ఉన్నాయి? ప్రజెంట్ ఏజెస్ 4:5. వాడు అడిగింది కూడా ఏంది? వాళ్ళ ప్రస్తుత వయసులు. మరి 4:5 ఎక్కడ వస్తుందో చూస్తే సరిపోద్దిగా. 4:5 రేషియో ఎక్కడ వస్తుందో చూస్తే సరిపోతుంది. కానీ అన్ని దగ్గరలా 4:5 వస్తుందనుకో, అప్పుడు మనం ఏం చేయాలి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడు, 9 4 36, 9 5 45. ఇక్కడ 4:5 వస్తుంది. 7 4 28, 7 5 35. ఇక్కడ కూడా 4:5 వస్తుంది. 8 4 32, 8 5 40. ఇక్కడ 4:5 వస్తుంది. 6 4 24, 6 5 30. అక్కడ 4:5 వస్తుంది. అంటే ప్రస్తుత వయస్సులు 4:5 అని చెప్పడం వల్ల నీకు అన్ని ఆప్షన్లోనూ 4:5 వస్తుంది కదా. ఇక్కడైనా చూడు, 9 4 36, 9 5 45. ఇక్కడ 7 4 28, 7 5 35. 8 4 32, 8 5 40. 6 4 24, 6 5 30. అన్నిట్లో 4:5 వచ్చింది. దీనివల్ల ఉపయోగం ఏంది? నీకు ఏం లేదు. కాబట్టి మనం నెక్స్ట్ పాయింట్ని వాడుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 8 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసులకు నిష్పత్తి తీస్తే 5:6 రావాలి. 8 ఏళ్ల తర్వాత అంటే వీడికి 36 కదా, 36కు ఒక 8 అంటే వీడికి 44 వస్తాయి. వీడికి 45 కదా, 8 అంటే 53 వస్తాయి. ఇప్పుడు రేషియో తీస్తేనంట 5:6 రావాలి. 5:6 రావాలి. అసలు ఇవి రెండు పోతాయా? పోవు. 5:6 ఇక్కడ రాదు. ఇక్కడ చూడు, 8 ఏళ్ల తర్వాత మర్చిపోద్ది విషయం. 28కి 8 ఏళ్ళు అంటే 36, 35కి 8 ఏళ్ళు అంటే 43. సో ఇప్పుడు రేషియో తీస్తే 5:6 రావాలా? వచ్చిందా? రాలా. 36 43 తీస్తే కూడా 5:6 రాదు. ఇక్కడ 32 8 ఏళ్ల తర్వాత అంటే 40. వీడికి 40 8 ఏళ్ల తర్వాత అంటే 48. క్యాన్సిలేషన్ ఏమైనా పోతుందా? పోతుంది. 8 5 40, 8 6 48, 5:6 వచ్చింది. 8 ఏళ్ల తర్వాత వాళ్ళ వయసులకు రేషియో తీస్తే 5:6 రావాలి. ఏ ఆప్షన్లో వచ్చింది? థర్డ్ ఆప్షన్లో వచ్చింది. ఓకేనా? త్రూ ఆప్షన్స్ వెళ్ళిపోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ని మనము త్రూ ఆప్షన్స్ కూడా చేసుకొని వెళ్ళిపోవచ్చు. సింపుల్గా అయిపోతాయి. నెక్స్ట్, ద నంబర్స్ ఇన్ ద లిస్ట్ 1 ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఫైండ్ ద లీస్ట్ నంబర్ విత్ విచ్ దే షుడ్ బి మల్టిప్లైడ్ సో దట్ ద రిజల్ట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. జాబితా 1లో ఇచ్చినటువంటివి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదంట, పరిపూర్ణ వర్గాలు కాదు. వాటిని ఏ సంఖ్యతో గుణించడం వల్ల పరిపూర్ణ వర్గం వస్తుంది అన్నాడు. ఫస్ట్ మనకు 252 ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక సంఖ్యను దేనితో గుణించినప్పుడు, దేనితో మల్టిప్లై చేసినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అంటే
ప్రధాన కారణాంకాలు కనుక్కోవాలి, దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్. చూస్తే 2 1 2, 2 2 4, 2 6 12, 2 6 12, 2 3 6, 7 9 63, 3 3 9, 3 1 3. సో ఇక్కడ మీరు గమనిస్తే 2 2 సార్లు 2 స్క్వేర్ ఉంది, 3 2 సార్లు 3 స్క్వేర్ ఉంది, 7 మాత్రం ఒక్కటే ఉంది. అంటే మనం ఇక్కడ ఇంకొక 7తో మల్టిప్లై చేయాలి, అప్పుడు 7 స్క్వేర్ వస్తుంది, పరిపూర్ణ వర్గం అవుతుంది. ప్రస్తుతానికి 2కు 3కి మాత్రమే స్క్వేర్ ఉంది, 7కు స్క్వేర్ లేదు. ఇంకొక 7తో మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ దానికి ఆన్సర్ 4. ఏకి 4 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇంకా మిగతావి కూడా చూడు. ఇప్పుడు రెండోది 180 ఉంది. 180ని ఎంతతో దేంతో గుణిస్తే ప్రధాన ఏ కనిష్ట సంఖ్యతో గుణిస్తే అది వర్గం అవుతుంది? ఇప్పుడు 180 ఉంది. 180 అంటే 2 90ల 180, 2 45ల 90, 5 9ల 45, 3 3ల 9, 3 1ల 3, 2 2 సార్లు ఉంది 2 స్క్వేర్, 3 కూడా 2 సార్లు ఉంది 3 స్క్వేర్, 5 మాత్రం ఒకసారే ఉంది. అంటే మనం ఇంకొక 5తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే 180కి ఏమి రావాలి? 5 రావాలి, బీకి 5. ఓకేనా? సో అలా మీరు మిగతావి కూడా చెక్ చేసుకుంటే A4 B5 C1 D3 వస్తాయి. సేమ్ అదే కాన్సెప్ట్. ప్రధాన కారణాంకాలు కట్టడం, ప్రధాన కారణాంకాలు కట్టి వాటిల్లో ఇంకా స్క్వేర్లు అందరికీ స్క్వేర్లు ఉండాలి, ఎవరికి స్క్వేర్ లేదు ఇంకో దేంతో మల్టిప్లై చేస్తే స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు 2028 తీసుకో. 2028 2తో మల్టిప్లై చేశారు, 2 1 0, 2 1 2 4, మళ్ళీ 2తో 2 50ల 100, 2 7ల 14. ఓకేనా? 2 50ల 100, 2 7ల 14. ఇప్పుడు 3తో పోతుంది. 3 1 3, 3 6ల 18, 3 9ల 27. ఇప్పుడు 13తో పోతుంది. 13 13ల 169, 13 1ల 13. ఎలా ఉంది? ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. ఓకేనా? 2 స్క్వేర్ ఉంది, 13 స్క్వేర్ ఉంది, 3 మాత్రం ఒకటే ఉంది. అంటే ఇంకొక 3తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. అంటే దీనికి 3తో మల్టిప్లై చేయాలి. దీనికి ఆన్సర్ 1 4 5 1. ఇంకా డి మీరు ప్రాక్టీస్ చేయండి సేమ్ ఇదే విధంగా. కింది వాటిలో సరైనది ఏది అన్నాడు. 2000 కంటే 2400 కంటే 2000 16.2/3% తక్కువ అన్నాడు. 2400 కంటే 2000 అనేది 16.2/3% తక్కువ. 2000 ఈజ్ 16.2/3% లెస్ దాన్ 2400. సో మనం నిజమా కాదా తెలుసుకుందాం. 2400 కంటే 2000 ఎంత తక్కువ? 2400 కంటే 2000 ఎంత తక్కువ? 400 తక్కువ. దేనికన్నా? 2400తో పోలిస్తే 2000 అనేది 400 తక్కువ. దేనికన్నా 400 తక్కువ? 2400 కన్నా 400 తక్కువ. డినామినేటర్లో ఎప్పుడు కూడా మనం ఎవరితో అయితే కంపేర్ చేస్తామో వాళ్ళనే రాసుకోవాలి. 2400 కన్నా అంటున్నామంటే దాన్ని కంపేర్ చేస్తున్నాం. 2400 కన్నా 2000 ఎంత తక్కువ? 400 తక్కువ. దేంతో కంపేర్ చేసినప్పుడు? 2400తో కంపేర్ చేసినప్పుడు. సో అది ఎంత పర్సంటేజ్ అంటే ఇంటూ 100 వేసుకో. 0 0 క్యాన్సిల్. ఓకేనా? 8 3 24, 8 5 40, 50/3 అంటే 3 16 48, 50లో 48 తీస్తే 2/3, 16.2/3% ఈజ్ ద వాల్యూ. ఎంత తక్కువ అండి? 16.2/3%. అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంటే కదా? ఎస్. 2000 కంటే 2400 20% ఎక్కువ. ఈసారి చూడు, 2000 కంటే 2400 20% ఎక్కువ అన్నాడు. ఓకేనా? 2400 ఈజ్ 20% మోర్ దాన్ 2000. అంటే ఇప్పుడు దీనికంటే ఇది 20% ఎక్కువ అంటున్నాడు. దీంతో కంపేర్ చేస్తున్నాడు. చూడు, నువ్వు చెప్పు, 2000 కంటే 2400 ఎంత ఎక్కువ? 400 ఎక్కువ. దేనికంటే? 2000 కంటే. దేనికంటే దేంతో కంపేర్ చేస్తాడో అది కింద ఉండాలి. ఇంటూ 100. 2 zeros 2 zeros పోతే 20 40 0 20% ఎక్కువ. సో వీడు చెప్పింది
కరెక్టే. సో సరైనది ఏది? బోత్ ఏ అండ్ బి రెండు కూడా కరెక్టే. ఒక దుకాణదారుడు వీసీఆర్ మరియు టీవీలను ఒక్కొక్కటి 8,000 రూపాయలకు కొన్నాడు. ఒక్కొక్కటి 8,000 రూపాయలకు కొన్నాడంటే అంటే వీసీఆర్ 8,000, టీవీ కూడా 8,000. ఓకేనా? ఏ వీసీఆర్ అండ్ టీవీ వర్ బాటెడ్ ఫర్ 8,000 రూపీస్ ఈచ్. 8,000 రూపీస్ మీన్స్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ వీసీఆర్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టీవీ. కొన్న వెలలు రెండు సమానంగా ఉన్నాయి. అయితే వీసీఆర్ను కొన్నప్పుడు 4% నష్టానికి అమ్మాడు, టీవీని కొని 8% లాభానికి అమ్మాడు. అయితే మొత్తం మీద లాభమా నష్టమా? వీసీఆర్ మీద 4% లాస్ వచ్చింది -4, టీవీ మీద 8% ప్రాఫిట్ వచ్చింది +8. నేను గతంలోనే చెప్పాను మీకు, కొన్న వెలలు సమానంగా ఉంటే వచ్చిన లాభ నష్టాలకి యావరేజ్ తీశారంటే, సరాసరి చేశారంటే మొత్తం మీద లాభమా నష్టమా తెలుస్తుంది. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే, 8 - 4 అంటే 4, 4/2 అంటే 2%. మీకు వచ్చిన ఆన్సర్ పాజిటివ్ కాబట్టి, నీకు వచ్చిన ఆన్సర్ ప్లస్సే కాబట్టి, మైనస్ రాలేదు కాబట్టి ఇది లాభమే. నీకు వచ్చిన ఆన్సర్ ప్లస్సే కాబట్టి లాభం. ఒకవేళ నీకు వచ్చిన ఆన్సర్ మైనస్లో వచ్చి ఉంటే నష్టమై ఉండేది. సో ఆన్సర్ ఈజ్ 2% ప్రాఫిట్. ఓకేనా? ఒక పాల వ్యాపారి తన వద్ద ఉన్న గేదెల్లో రెండింటిని ఒక్కొక్క దాన్ని 20,000 రూపాయలకు అమ్మగా ఒక దానిపై 5% లాభం, ఇంకో దానిపై 10% నష్టం వస్తే మొత్తం మీద అతనికి లాభమా లేదా నష్టమా అన్నాడు. ఇంతకుముందు నేను చెప్పిన ప్రాసెస్ ఏంటంటే, మీకు నష్ట శాతము లాభ శాతం అడిగితే అది షార్ట్ కట్, అలా చేస్తే మీకు ఈజీ. కానీ ఇక్కడ లాభం లేదా నష్టం అడిగాడు కాబట్టి మీకు ఏమవుతుందంటే ఆ ప్రాసెస్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఆన్సర్ కనుక్కోవడం కంటే నార్మల్గా చేయడం బెటర్. ఇప్పుడు మీకు రెండూ తెలుస్తాయి, నార్మల్ ప్రాసెస్ ఏంది, షార్ట్ కట్ ఏంది. షార్ట్ కట్ ఎప్పుడు వాడాలి? లాభ శాతమా నష్ట శాతమా అని అడిగితే షార్ట్ కట్ వాడండి. శాతం కాకుండా లాభమా నష్టమా అడిగితే నార్మల్గా చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీడు మొదటి గేదె ఉంది, 20,000కు కొన్నాడు, దాని మీద 10% 5% లాభం వచ్చింది. 5% లాభం వచ్చింది. అప్పుడు ఎంతకు అమ్ముతాడు? దానికి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? దానికి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే, సో మొదటి గేదెను వీడు 20,000 రూపాయలకు అమ్మాడు, దానిపైన 5% లాభం వచ్చింది. కాస్ట్ ప్రైస్ కొన్న వేళ ఎంత అవుతుందంటే 20,000 ఇంటూ మామూలుగా అయితే 5% లాభం అంటే 105/100 వేస్తారు. కానీ ఇక్కడ అమ్మింది ఇచ్చి కొనింది అడుగుతున్నాడు కాబట్టి 105/100 కాదు, 100/105 వేయాలి. ఓకేనా? రివర్స్ వేయాలి. 5 రెళ్ళ 10, 5 1 5, 5 రెళ్ళ 10 0, 21తో భాగిస్తే 21 9ల 189, 200లో 189 పోతే 11 పక్కన 0, 110. 110 అంటే 21 5ల 110, 21 5ల 105 పోతుంది. ఇంకా 110లో 105 పోతే 5 మిగులుతుంది. 5 పక్కన 0 50, 21 2ల 42, 50లో 42 పోతే ఇంకా 8 మిగిలింది. చాలే, అప్రాక్సిమేట్గా అక్కడికి ఆపే. సో 2తో 2 రెళ్ళ 4, 2 5ల 10, 2 9ల 18, 1 19, 0, 19,040 వచ్చింది. ఏంది ఇది? మొదటి ఎద్దును అమ్మిన వేళ 20,000 అయితే మొదటి గేదెను కొన్న వేళ 19,040. ఫస్ట్ బఫెల్లో సెల్లింగ్ ప్రైజు, ఫస్ట్ బఫెల్లో కాస్ట్ ప్రైజు. ఇప్పుడు మనకి ఇలాగే సెకండ్ బఫెల్లో కూడా ఉంది కదా, ఆ సెకండ్ బఫెల్లోను కూడా వాడు 20,000 రూపాయలకే కొన్నానంటున్నాడు. 20,000 కొన్న వేళ ఒక్కొక్క దాన్ని 20,000కే అమ్మాను అంటున్నాడు. ఒక్కొక్క దాన్ని 20,000కే అమ్మాను అన్నాడు. అంటే మొదటి దాన్ని అమ్మింది 20,000, రెండో దాన్ని అమ్మింది 20,000. కాకపోతే రెండో దానిపైన 10% నష్టం వచ్చింది. మరి నష్టం వచ్చినప్పుడు కొన్న వేళ ఎంత ఉంటుంది? 20,000 ఇంటూ 10% నష్టం. మామూలుగా అయితే 90/100 రాయాలి, కానీ మనం సెల్లింగ్ ఇచ్చి కాస్ట్ అడుగుతున్నాం, రివర్స్ అడుగుతున్నాం కాబట్టి 100/90 వేసుకుంటాం. 0 0 కొట్టేస్తే 9 రెళ్ళ 18, 9 రెళ్ళ 18, మళ్ళా 9 రెళ్ళ 18, ఇంకా 2 మిగిలింది, పోతే పోయింది వదిలేసి 222 వందల 22,200. అంటే ఓవరాల్గా ఇక్కడ కాస్ట్ ప్రైజు ఇక్కడ కాస్ట్ ప్రైజు కలిపితే మొత్తం 41,000
40 రూపాయలు. నా 41,240 రూపాయలు అంతేనా? ఎందుకంటే 20,000, 19,000, 39,000, ఒక 2,000 41,000, ఒక 200 ఒక 41,240. అదే అమ్మింది సెల్లింగ్ ప్రైస్ అయితే 20,000 జస్ట్ 40,000. మీరు చెప్పండి, 41,240కి కొని 40,000కి అమ్మితే 1,240 రూపాయలు నష్టపోయాడు. అప్రాక్సిమేట్గా 1,240 ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది నష్టం. ఎందుకంటే ఇవి లాభాలు వదిలేసాయి. నష్టాల్లో 1,240కి దగ్గరగా ఏది ఉంది? ఫోర్త్ ఆప్షన్. అంటే మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా, పాయింట్లు వచ్చాయి కదా, మనం పాయింట్లలో పెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు, అప్రాక్సిమేట్గా చేస్తే చాలు. మరి నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ ఏంది? అక్కడ ఫార్ములా వేసా 2ab/a+b - 100. దేనికి వేసాను? లాభ శాతమా నష్ట శాతమా కనుక్కోవాలంటే. నీకు ఎగ్జామ్లో 2 రకాలుగా బిట్ అడగచ్చు. నేను ఇప్పుడు అడిగినట్టు లాభమా నష్టమా అని అడగచ్చు, లేదా లాభ శాతమా నష్ట శాతం అడగచ్చు. శాతాలు అడిగితే ఫార్ములా వేసారంటే ఈజీ, శాతాలు కాకుండా లాభమా నష్టమా అడిగారంటే ప్రాసెస్ చేస్తే ఈజీ. అంటే ఈ క్వశ్చన్కి ప్రాసెస్ ఫార్ములా రెండూ చెప్పుకున్నాం. An article was purchased for 1239 rupees including GST of 18%. The price of the article before GST was added. ఓకేనా? ఒక వస్తువు 18% GSTతో కలిపి 1,239 రూపాయలకు కొనుగోలు చేయబడింది. GST కలపక ముందు ఎంత అన్నాడు. సో ఈ 1,239 రూపాయలు అనేది ఉంది కదా, దీంట్లో GST 18% కలిపేసి ఉంది. అంటే ఇది 118% అండి. దీంట్లో GST 18% కలిపేసి ఉంది, అంటే ఇది 118%. కలపక ముందంటే GST కలపక ముందంటే 100% ఎంత అంటాడు. 118% వచ్చి 1,239 అయితే 100% ఎంత అంటే ఇంకా తక్కువ. తక్కువైతే ఫార్ములా తక్కువ బై ఎక్కువ, 100/118 ఇంటూ 1,239. ఇక్కడ మీరు గమనిస్తే 118తో 1,239 ఎన్నిసార్లు పోతుంది? సింపుల్గా చూస్తే ఇది 59తో పోద్ది. ఓకేనా? 59 రెండ్ల 118, 59 రెండ్ల 118, 123లో 118 పోతే 5, మళ్ళా 9, 59 ఒకట్ల 59, 2 5ల 10, 0, 50 × 21, 50 20ల 1000, ఒక 50, 1050 వస్తుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి? 1050 ఫస్ట్ ఆప్షన్. కింది వాటిని జతపరచండి అన్నాడు. సో ఒక ప్లేన్ ఫిగరు, దాని డయాగ్నల్స్. ట్రయాంగిల్ త్రిభుజానికి కర్ణాలేమీ ఉండవు. ఆప్షన్ 3 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 3 వస్తుంది. క్వాడ్రిలేటరల్ చతుర్భుజం అంటే 2 కర్ణాలు ఉంటాయి. ఏ చతుర్భుజం తీసుకున్నా చతుర్భుజానికి 2 డయాగ్నల్స్ ఉంటాయి. హెక్సాగాన్ షడ్భుజి. సో ఈ త్రిభుజానికి కర్ణాలేమీ ఉండవు. థర్డ్ ఆప్షన్ పెట్టాం. అంటే దీనికి మనం ఏం చెప్పబల్లే, దీనికి మనం ఫార్ములాలు వాడబల్లే. ఎందుకంటే త్రిభుజాన్ని చూడగానే కర్ణాలు ఏమీ ఉండవు. కర్ణాలు ఏమీ ఉండవంటే ఎన్ని? 0. 0 అంటే ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. క్వాడ్రిలేటరల్ చతుర్భుజం అంటే చతుర్భుజానికి 2 కర్ణాలు ఉంటాయి. ఈ 2 కర్ణాలు అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. 2 కర్ణాలు ఏ ఆప్షన్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్. ఆ తర్వాత హెక్సాగాన్ షడ్భుజి, పెంటాగాన్, ఇంకా ఎవరికైనా సరే, ఇంకా త్రిభుజం చతుర్భుజం తర్వాత పంచభుజి షడ్భుజి, వీటికి కర్ణాలు కనుక్కోవాలంటే ఫార్ములా n × n - 3/2. త్రిభుజం చతుర్భుజం తర్వాత ఎవరికైనా కర్ణాలు కనుక్కోవాలంటే n × n - 3/2. హెక్సాగాన్ అంటే షడ్భుజి కాబట్టి 6 భుజాలు ఉంటాయి. 6 - 3 3/2. 2తో కొట్టేస్తే 2 3 6, 3 3 9. అంటే షడ్భుజికి కర్ణాలు ఎన్ని? 9. సో ఆప్షన్ ఎక్కడుంది? 5th. పెంటాగాన్ పంచభుజ అంటే n ప్లేస్లో 5 పెట్టాలి. 5 × 5 - 3 2/2. ఓకేనా? 2 2 కొట్టేస్తే 5 కర్ణాలు ఉంటాయి పంచభుజికి. 5 ఎక్కడుంది? 6వ ఆప్షన్లో ఉంది. 3 1 5 6. 3 1 5 6. ఏ ఆప్షన్ అది? 4th ఆప్షన్. ఒక క్రమబహుభుజి యొక్క ప్రతి అంతర కోణం 165 అయితే ఆ క్రమబహుభుజి నందు ఎన్ని భుజాలు ఉన్నాయి అన్నాడు. హౌ మెనీ సైడ్స్ డస్ ఏ రెగ్యులర్ పాలిగాన్ హ్యావ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్ ఈస్ 165? క్రమబహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణానికి ఫార్ములా n - 2/n × 180.
ఆ ఒక్కొక్క అంతర కోణం విలువ 165 ఇచ్చాడు. క్యాలిక్యులేట్ చేస్తే 15 ఒకట్ల 15, 15 ఒకట్ల 15, 15 ఒకట్ల 15, 15 రెళ్ళ 30, 12 ఇంటూ n 12n మైనస్ 12 ఇంటూ 2 24 బై n అవతలకి వెళ్తే ఇంటూ n 11n అవుతుంది. ప్లస్ 11n ఇటు వస్తే మైనస్ 11n, 12nలో 11n పోతే n మైనస్ 24 అవతలకి వెళ్తే ప్లస్ 24. సో భుజాల సంఖ్య 24 భుజాలు ఉంటాయి. క్రింద చూపబడినటువంటి పటంలో ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఈ పటాన్ని మీరు ఒక్కసారి కనుక కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తే దీన్ని నేను కట్ చేసి సపరేట్గా చూపిస్తాను. మీకు కనపడదేమో ఇక్కడ, ఓకేనా? ఎస్, మీరు ఇక్కడ పరిశీలిస్తే ఈ పటాన్ని, దీంట్లో మీకు కనిపిస్తుంది ఈ కోణం వచ్చి 70, ఈ కోణం ఎక్స్, ఈ కోణం 60. క్లియర్గా చూస్తే 1 2 3 4 5 ఇది పంచభుజ అవుతుంది. వీడేమన్నాడు, ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీకు ఈ పటంలో కనుక ఈ విషయాన్ని గమనిస్తే క్లియర్గా ఇక్కడ 90 డిగ్రీస్ ఉందండి, 90 ఉంది. ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు 90 అంటే ఇది ఒక 120 అవుతుంది. ఎందుకంటే ఇది 90, ఇది సరళ రేఖ కాబట్టి ఇది కలిస్తే 180 అవ్వాలి. 180లో బాహ్య కోణం 60 ఉంది కాబట్టి అంతర కోణం 120. ఇది 90 కాబట్టి లోపల కూడా 90 ఉంటుంది. ఇది 70 కాబట్టి లోపల 110 ఉంటుంది. ఎందుకంటే రెండు కలిస్తే 180 అవ్వాలి. ఇప్పుడు ఓవరాల్గా గమనిస్తే ఇక్కడ మీకు లోపల ఉన్న కోణాలు 90 ప్లస్ ఇది వచ్చి 120 ప్లస్ ఇది వచ్చి 110. సో 110 90, ఓకేనా? 120 3 వచ్చాయి. ఇది ఇక్కడ ఇంకో 90, ఇక్కడ ఇంకో 90. ఇక్కడ ఉండే కోణం ఎవ్వరికీ తెలియదు. ఈ కోణాన్ని నేనేమనుకుంటున్నానంటే వై అనుకుంటున్నా. ఈ కోణాన్ని నేనేమనుకుంటున్నానంటే వై అనుకుంటున్నా. వై. ఇవన్నీ కూడా ఒక పంచభుజి యొక్క కోణాలు. పంచభుజికి ఉండేటటువంటి కోణాలు ఎంత అంటే మొత్తం కలిస్తే 540 డిగ్రీలు. ఇందాక కూడా మనం ఫార్ములా వేస్తే n-2 ఇంటూ 180 వేస్తే మీకు వచ్చింది 540. సో 110 ప్లస్ 90 200, 200 ఒక 120 320, 320 ఒక 90 410, ప్లస్ 410 అవతలకి వెళ్తే మైనస్ 410. అంటే 540లో 410 తీస్తే 130 డిగ్రీలు. అంటే ఇప్పుడు ఈ లోపల వై ప్లేస్లో ఉండే కోణం 130 డిగ్రీస్. మరి లోపల 130 ఉంటే బయట ఎంత ఉంటుంది? రెండు కలిస్తే 180 అవ్వాలి కదా. 130కి ఇంకెంత కలవాలా? 50 డిగ్రీస్ కలవాలా. సో మనకు అక్కడ ఉండే యాంగిల్ బయట 50 డిగ్రీస్ అవుతుంది ఎక్స్ వాల్యూ. లోపల 130 వచ్చిందంటే బయట ఎంత వస్తుంది? రెండు కలిస్తే స్ట్రైట్ లైన్ కదా, 180 అవ్వాలి కదా. 130కి ఇంకెంత కలవాలా? 50 కలవాలి. నెక్స్ట్ చూడు తర్వాత ప్రశ్న. సరికానిది ఏదన్నాడు? క్రమ షడ్భుజి యొక్క బాహ్య కోణం, ప్రతి బాహ్య కోణం 60 డిగ్రీలు. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్ ఈస్ 60 డిగ్రీస్. మామూలుగా బాహ్య కోణానికి ఫార్ములా 360/n. షడ్భుజి అంటే 6 భుజాలు, 6 36 కొట్టేస్తే 60 డిగ్రీస్ అనేది కరెక్ట్ ఆన్సరే. క్రమ షడ్భుజికి ఒక్కొక్క బాహ్య కోణం 60 డిగ్రీలు. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్, ఒక్కొక్క అంతర కోణం ఎంత అన్నాడు. ఇప్పుడు మామూలుగా బాహ్య కోణం 60 అయినప్పుడు అంతర కోణం 120 కదా. ఎందుకంటే రెండు కలిస్తే 180 అవ్వాలి కదా. బాహ్య కోణము అంతర కోణము రెండు కలిస్తే 180 అవ్వాలి కదా. మరి రెండు అంతర కోణం 120 అనేది కూడా కరెక్టే. ఇది ఎక్కడ వచ్చినట్టుంది బిట్ ఈ ఎగ్జామ్లోనే? రైట్, చూద్దాం. ఈ ఎగ్జామా వేరే ఎగ్జామ్ ఎక్కడ వచ్చింది బిట్? ఎస్, రెండు కరెక్టే. మరి మనకు ఆన్సర్ ఏంది? సరి కానిది అన్నాడు. సరి కానిదంటే నన్ ఆఫ్ ద అబౌవ్, రెండు సరైనవే కదా. సరి అయినవేవి అంటున్నాడు. ఒక క్రమ బహుభుజికి సాధ్యమయ్యే కనిష్ట అంతర కోణం 60. ద లీస్ట్ పాసిబుల్ ఇంటర్నల్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలీగాన్ ఈస్ 60. కరెక్టేనా ఈ మాట? క్రమ బహుభుజుల్లో అన్నిటికన్నా చిన్నదంటే సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజంలో ప్రతి అంతర కోణం 60 డిగ్రీస్. తర్వాత చతురస్రం వస్తుంది. చతురస్రంలో ప్రతి అంతర కోణం 90 డిగ్రీస్.
తర్వాత క్రమ పంచభుజి వస్తుంది, రెగ్యులర్ పెంటాగాన్. రెగ్యులర్ పెంటాగాన్లో ప్రతి అంతర కోణం 120. రెగ్యులర్ పెంటాగాన్ కదా, పెంటాగాన్ అంటే పంచభుజి. పంచభుజి అంటే 5 - 2/5 ఇంటూ 180 అవుతుంది. క్యాలిక్యులేట్ చేస్తే 5 3 15, 5 6 30, 3 36 ఎంత అవుతుంది? 108 అవుతుంది. పంచభుజిలో ఒక్కొక్క అంతర కోణం 108 డిగ్రీస్. అంటే దీన్ని బట్టి చూడండి, సమబాహు త్రిభుజంలో 60, చతురస్రంలో 90, క్రమ పంచభుజిలో 108. అంటే ఉన్న వాటిల్లో క్రమ బహుభుజుల్లో కనిష్ట అంతర కోణం, తక్కువ అంతర కోణం 60 కరెక్టే కదా. ఎస్. మరి ప్రతి బాహ్య కోణం 22 ఉండేటట్టుగా క్రమ బహుభుజి సాధ్యం కాదు. A regular polygon never has each of its interior angle is equal to 22. మామూలుగా ఒక్కొక్క బాహ్య కోణానికి ఫార్ములా 360/n, కానీ వీడి 360/n 22 అవ్వాలంటున్నాడు. క్రమ బహుభుజికి ఒక్కొక్క బాహ్య కోణం అంటే 360/n, వీడేమో ఈ 360/n 22 అవ్వాలంటున్నాడు. అవుతుందా అంటే ఆ 22 ఇటు తీసుకొస్తే /22 అవుతుంది. ఈ n అటు తీసుకెళ్తే 22 ప్లేస్లోకి వెళ్తుంది. క్యాన్సిల్ కొడితే 2 11ల 2 180ల 11తో 180 పోదు. అంటే దాని అర్థమైంది, పాయింట్లలో వస్తుంది. మరి n అంటే భుజాలు కదా, భుజాలు ఎప్పుడైనా పాయింట్లలో వస్తాయా? అంటే 11.5 భుజాలు, 16.3 భుజాలు ఉంటాయా? ఉండవు. అంటే క్రమబహుభుజికి 22 డిగ్రీల బాహ్య కోణం అనేది సాధ్యం కాదు. ఓకేనా, సాధ్యం కాదు. మరి సాధ్యం కాదు అనే ఫ్లోలో ఇంటూ కొట్టేస్తాం మనం, నేను కొట్టినట్టే. మరి సాధ్యం కాదు అనే మాట వాడు కూడా చెప్తున్నాడు కదా, సాధ్యం కాదనేది నిజమే. ఎస్ అంటే ఫ్లోలో మనం ఏం చేస్తాం, సాధ్యం కాదు అని ఇంటూ కొడతాం, నేను కొట్టినట్టు. సాధ్యం కాదు అంటే వాడు చెప్పింది నిజమే. క్రమబహుభుజికి 22 డిగ్రీల బాహ్య కోణం ఉండదు, నిజమే చెప్తున్నాడు వీడు. ఎస్. ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. కరెక్టే కదా, ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్లో చదివాం కదా, డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఏ సమాంతర చతుర్భుజం తీసుకున్నా కర్ణాలు సమద్విఖండన జరుగుతుంది. ఖండించుకున్నాక ఇటు ఇటు పైకి కిందికి సమాన భాగాలుగా విడిపోతాయి, సమద్విఖండన జరుగుతుంది. సో ఇవన్నీ సరైనది ఏదన్నాడు, ఆల్ ద అబోవ్. క్రింద చూపబడిన పటం ఏది? పటం అనేది ఒక ఏమంటున్నాడు. సో ఇది రాంబస్ అవుతుందా, ప్యారలలోగ్రామ్ అవుతుందా, కైట్ అవుతుందా, ట్రెపీజియం అవుతుందా? వాస్తవంగా అయితే ఇది కైట్, గాలిపటం అవుతుంది. ఓకేనా, ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చాడు చూడండి. క్రింద చూపబడిన పై చిత్రంలో ఒక కుటుంబం యొక్క వివిధ అంశములపైన ఒక కుటుంబం ఒక నెలలో చేసినటువంటి ఖర్చు చూపడం జరిగింది. ఈ దత్తాంశం ఆధారంగా 46 నుంచి 50 వరకు ఉన్న ప్రశ్నలను సరైన జవాబులు ఇవ్వండి అన్నాడు. సో ఒకసారి మనం డయాగ్రాము అక్కడ కనిపించడం లేదు సరిగ్గా, నేను గీస్తాను చూడు. నీకు పై చార్ట్లో వాడు ఇచ్చినటువంటి వాల్యూస్లో చూడు, ఇలా ఇచ్చాడు. ఓకే, సో నీకు దుస్తులకు 10% ఇచ్చాడు. దుస్తులకు 10% క్లాత్స్కి ఇచ్చాడు. ఓకేనా, ఆహారం ఫుడ్కి 25%, ఆహారం ఫుడ్కి 25%, పిల్లల విద్య ఎడ్యుకేషన్ 15%, ఇంటి అద్దె 10%, అద్దె 10%, ఇది ప్రయాణానికి 5%, ఇది అదర్స్ ఇతరాలకి 20%, ఇది పొదుపు వచ్చి 15%. ఇలా ఇచ్చాడు మొత్తం. అయితే దీనికి సంబంధించి వాడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాడంట, వాటికి ఆన్సర్లు చెప్పమంటున్నాడు. సో ఇప్పుడు చూడు, ఏ అంశం పైన గరిష్టంగా ఖర్చు చేశారు చూస్తే తెలిసిపోద్ది. అన్నిటికన్నా ఎక్కువ 25% ఆహారానికి ఖర్చు చేశారు. సో ఆహారం మీద ఎక్కువగా ఖర్చు చేశారు అని చెప్పచ్చు. ఓకేనా. రెండోది, కుటుంబం దేనిపై చేసిన ఖర్చు పొదుపుకు సమానం. పొదుపుకు సమానంగా ఖర్చుని ఇంకా దేనిపైన చేశారు అన్నాడు. పొదుపు 15%, దానికి సమానమైన ఖర్చు విద్య పైన చేశారు. పొదుపుకు సమానమైన ఖర్చు విద్య పైన, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పైన చేశారు, పిల్లల విద్య పైన చేశారు. ఆ కుటుంబం నెల పొదుపు 3000 అయితే
బట్టలపై చేసిన ఖర్చు ఎంత? పొదుపు 3000 అంటండి. సేవింగ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ 3000. సేవింగ్స్ అంటే పొదుపు అంటే ఎంత? ఇప్పుడే చూసాం 15%. పొదుపు ఎంత ఉండింది? ఇప్పుడే చూసాం 15%. పొదుపు 15%. అయితే ఏం అడుగుతున్నాడు? వాళ్ళ బట్టలపై చేసింది, బట్టలు అంటే దుస్తులే కదా, 10%. బట్టలపై చేసింది 10%. వీడు ఏం అడుగుతున్నా అంటే పొదుపు 15% కదా, దానిపైన 3000 అయితే బట్టలకు 10%ఏ కదా, దానిపైన ఎంత అవుతుంది అని అడిగాడు. 15 ఒకట్ల 15 రెళ్ళ 32 సున్నాలు. 1% 200 అయితే 10% అంటే 10 200 2000 అవుతుంది. 10 200 2000 అవుతుంది. ఓకేనా? ఇంటి అద్దెను సూచించే సెక్టారు వృత్త కేంద్రం వద్ద చేసే కోణం అన్నాడు. ఇంటి అద్దెను చేసే సెక్టారు వృత్త కేంద్రం వద్ద చేసే కోణం. ద యాంగిల్ మేడ్ బై ద సెక్టార్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఇండికేట్స్ ద హౌస్ రెంట్ అన్నాడు. మామూలుగా అయితే 100%, ఎందుకంటే ఆ వృత్త రేఖాచిత్రంలో అన్ని పర్సంటేజ్లే ఉన్నాయి. 100% కలిస్తే 360 డిగ్రీస్ సూచించాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మొత్తం అన్ని పర్సంటేజ్లు కలిపితే ఎంత వస్తుంది? 100%. 25, 15, 40, 10, 50, 1 5, 55, 1 20, 75, 15, 90, 10, 100. ఈ 100% కలిస్తే 360 డిగ్రీస్ కదా. దీంట్లో వీడేం అడుగుతున్నాడు? ఈ 100% కలిస్తే 360 డిగ్రీస్ కదా. దీంట్లో వాడు అడుగుతుంది ఏంటంటే నీకు అద్దెను సూచించే సెక్టర్ కోణం అన్నాడు. అద్దె ఎంత? అద్దె జస్ట్ 10%. అద్దెను సూచించే సెక్టార్ కోణం అడుగుతున్నాడు. మరి 100% 360 డిగ్రీస్ అయితే అద్దెను సూచించేది 10%ఏ కదా. అద్దెను సూచించే 10%ఏ కదా. ఇక్కడో 0 అక్కడో 0 కొట్టేస్తే 10% ఎంత అవుతుంది? 36 డిగ్రీస్. 100% 360 డిగ్రీస్ అయితే 10% ఎంత అవుతుంది? 36 డిగ్రీస్ అవుతుంది. లాస్ట్ క్వశ్చను, ఆహారంపై చేసే ఖర్చు దుస్తులపై చేసే ఖర్చుల నిష్పత్తి. ఆహారం పైన 25% ఖర్చు చేస్తున్నాడు. దుస్తులు బట్టల పైన ఒకసారి మనం చూస్తే దుస్తులు బట్టల పైన 10%ఏ ఖర్చు చేస్తున్నాడు. ఆహారం పైన 25%, దుస్తులు బట్టల పైన 10%. పర్సంటేజ్ క్యాన్సిల్. 5 రెళ్ళ 10, 5 5 25. రేషియో ఎలా ఉందంటే 5:2 రేషియోలో ఉంది. ఏంటండి ఇది 8th క్లాస్ సెమిస్టర్ 1 సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం. సో కొద్దిగా డిలే అయిన మాట వాస్తవమే, దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ 8th క్లాస్ సెమిస్టర్ 2 ప్రశ్నాపత్రం కూడా వీలైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. డిఎస్సి ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు. 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. ఎస్జిటి మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. మార్చి 10వ తేదీ నుండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రారంభం. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి డిఎస్సి అభ్యర్థి నమ్మకం ఎస్ఎండ్ఎస్. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 8883946666.